హలో స్టూడెంట్స్, నేను జావాలో 4th యూనిట్ని పైనే చెప్పిస్తాను కొంచెం. దట్ విల్ హెల్ప్ యూ టు రైట్ ఎన్ ఎగ్జామ్. సో కొంచెం మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. 4th యూనిట్ ఏంటంటే ప్యాకేజెస్ అండ్ జావా లైబ్రరీ, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. సో ప్యాకేజ్ అండ్ జావా లైబ్రరీ అంటే ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏముంటాయి, ఇది ఇక్కడ ఉన్నటువంటి మనకు సిలబస్. ఈ సిలబస్లో మనం గమనించినట్లయితే ఇంట్రడక్షన్, డిఫైనింగ్ ఏ ప్యాకేజ్, ఇంపోర్టింగ్ ప్యాకేజెస్, క్లాసెస్ ఇంటూ ప్రోగ్రామ్స్, పాత్ అండ్ క్లాస్ పాత్, యాక్సెస్ కంట్రోల్స్ ఎలా ఉంటాయి, ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, జావా లాంగ్ డాట్ లాంగ్ ప్యాకేజ్ అండ్ ఇట్స్ క్లాసెస్ అవన్నీ ఎలా యూజ్ అవుతాయి, క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్యుమరేషన్, క్లాస్ మ్యాథ్స్, వ్రాపర్ క్లాసెస్ అంటే ఏంటి, ఆటో అన్బాక్సింగ్ అని అంటే ఏంటి, జావా యూటిలిటీ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్, ఫార్మాటర్ క్లాస్, ర్యాండమ్ క్లాసెస్ అంటే ఏంటి, టైం ప్యాకేజెస్, క్లాస్ ఇన్స్టెంట్ అంటే ఏంటి, ఫార్మాటింగ్ ఫర్ డేట్ అండ్ టైమ్ ఇన్ జావా ఎలా జరుగుతుంది, టెంపరల్ అడ్జస్టర్ క్లాస్ ఎలా ఉపయోగపడుతుంది, టెంపరల్ అడ్జస్టర్ క్లాస్కి వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ మనం చూస్తాము. ఎక్సెప్షనల్ హ్యాండిలింగ్ అని అంటే ఒక ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు రన్ టైం అప్పుడు అక్కడయ్యేటువంటి ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో అలా కాకుండా అసలు రన్ టైం అప్పుడు కాకుండా ముందుగానే చెక్ చేసే ఎర్రర్స్ ఇలా కొన్ని ఉంటాయి. ఈ ఎర్రర్స్ అక్కరైపోతే వాటికి సంబంధించి మనం వెరిఫై చేయాలి. అలా కాకుండా జావాలో ఉన్నటువంటి ఫీచర్ ఏంటంటే వీ కెన్ హ్యాండిల్ ది ఎర్రర్స్ అక్కర్ రన్ టైం, లేకపోతే ఇంకేమన్నా అరిథమెటిక్ కానీ మెథడ్ లెవెల్లో కానీ ఇలా జరిగినప్పుడు హౌ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అనేటువంటిది చూస్తాము ఎక్సెప్షనల్ హ్యాండిల్. సో ఈ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అనేటువంటివి డెప్త్గా ఇప్పుడు చూద్దాము ఒకసారి. ఇప్పుడు అసలు ప్యాకేజ్ అని అంటే ఏంటి, సో ప్యాకేజెస్ వల్ల మనకు ఉన్నటువంటి యూజ్ ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రాయాలని అనుకోండి, మనం ఎలా రాస్తాము, ప్రోగ్రామ్ని క్లాసెస్ రూపంలో డిక్లేర్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చేస్తాం. సో అంటే ప్రోగ్రామ్ని క్లాసెస్గా డిక్లేర్ చేయాలి కదా. ఒకవేళ మనం పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అని అనుకున్నాం, పెద్ద ప్రాజెక్ట్స్, సో ప్రతిసారి అన్ని క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఇట్లన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలంటే సాధ్యపడేటువంటి విషయం కాదు. అందుకని ఏం చేస్తారంటే కొన్ని క్లాసెస్ని కానీ ఇంటర్ఫేసెస్ని కానీ ఒక పర్టికులర్ ఫోల్డర్లో పెట్టేసేసి దాన్ని ఒక ఆర్కైవ్ లాగా లేకపోతే ఒక ఫైల్ లాగా చేస్తే దాన్ని ఏమంటారంటే ప్యాకేజ్ అంటారు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్యాకేజ్ నేమ్ ద్వారా దాని లోపల ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 numbers లేకపోతే అడిషన్ ఆఫ్ నంబర్స్ ప్రోగ్రామ్ రాశాను, అది మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఆ ప్యాకేజ్ నేమ్తో యాక్సెస్ చేసేసుకోవచ్చు. అంటే ప్రోగ్రామ్ లెంత్ని తగ్గించే విధానం అన్నమాట ఇది. అందుకనే దీంతో పాటు ఇక్కడ అదే చెప్పాము చూడండి, ఏం చెప్పాము ఇక్కడ, the classes and interfaces are stored in some directory. This directory or folder is known as a package. సో ఇప్పుడు జావాలో కొన్ని ఇంపార్టెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జావా టైప్, దాని యొక్క సబ్ డైరెక్టరీస్, అలాగే జావా డాట్ లాంగ్ దాని యొక్క సబ్ డైరెక్టరీస్, అలాగే ఏడబ్ల్యూటీ, జావా డాట్ ఏడబ్ల్యూటీ, అలాగే ఏడబ్ల్యూటీ సబ్ డైరెక్టరీస్, జావా డాట్ ఏడబ్ల్యూటీ ఈవెంట్, దాని యొక్క సబ్ డైరెక్టరీస్. సో ఇప్పుడు ఇన్ని సబ్ డైరెక్టరీస్ ఉంటాయి మనకు జావాలో. దీని తర్వాత దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అసలు అంటే మనం ఉదాహరణకు అదేమంటారు, ఒక ప్రోగ్రామ్ రాశారనుకోండి, యాక్సిడెంటల్గా దాన్ని డెలీట్ చేసేసి పోవచ్చు అనమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇవేం చేస్తాయి అంటే ఈ ప్యాకేజెస్ మన క్లాసెస్ని, ఇంటర్ఫేసెస్ అన్నిటిని హైడ్ చేస్తుంది. సో హైడ్ చేసి సపరేట్ సబ్ డైరెక్టరీలో స్టోర్ చేస్తుంది. డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేయడం. ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో, ఎక్కడైతే నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో, నీ ఫోల్డర్ ఉందో దాన్ని డైరెక్టరీ అంటారు. సో ఇది యాక్సిడెంటల్గా డిలీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేకుంటే ఇవన్నీ హిడన్లో ఉంటాయి కాబట్టి మనకు అది చాలా అడ్వాంటేజ్ అంటారు. అలాగే ఒకే ప్యాకేజెస్కి ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి, 2 different ప్యాకేజెస్లో సేమ్ నేమ్ ఉండొచ్చు.
కొన్నప్పుడు సేమ్ నేమ్ పెట్టి కాన్ఫ్లిక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కదా. సేమ్ నేమ్తో ప్యాకేజ్ మారిపోయిందని అనుకోండి, డిఫరెంట్ నేమ్స్ కూడా ఉండొచ్చు ప్యాకేజ్ నేమ్. అలాగే అలాగే ఇప్పుడు డెఫినేషన్ మనం ఏంటి, ప్యాకేజెస్ అంటే జావా లైబ్రరీ అనుకున్నాం. సో ఏ గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్ ఈజ్ కాల్డ్ లైబ్రరీ డెఫినేషన్. ఓకే. అండ్ రీయూజబిలిటీ నేచర్ ఆఫ్ ప్యాకేజెస్ మేక్స్ ది ప్రోగ్రామ్ ఈజీ. అంటే మన మెయిన్ టార్గెట్ ఎందుకు, ఈ ప్యాకేజ్ని మళ్ళీ వాడుకోవచ్చు, మళ్ళీ నువ్వు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో ప్యాకేజెస్ని 2 రకాలుగా డిఫైన్ చేస్తాం. ఇదంతా ఇంట్రడక్టరీ పార్ట్లోనే వస్తుంది. ఒకటేమో బిల్ట్ ఇన్ ప్యాకేజెస్, ఇంకోటేమో యూజర్ డిఫైన్. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అని అంటే ఆల్రెడీ జావాలో రెడీ చేసి ఉంటాం, అంటే అవి ఆ సాఫ్ట్వేర్ని రెడీ చేసేటప్పుడే బర్న్ చేసి పంపిస్తాం. అలాగా మనం తయారు చేసే ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసే ప్యాకేజెస్ ఇట్లా చూద్దాం. దానికి ముందు ఇది ఒక ఓవర్ వ్యూ డయాగ్రామ్ ఇచ్చాము. సో ఇక్కడ జావా ఏపీఐ ప్యాకేజెస్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అన్నమాట. సో జావా ప్రొవైడ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ గ్రూప్డ్ ఇంటూ డిఫరెంట్ ప్యాకేజెస్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షనాలిటీ. సో ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ మనం చూసినవి, ఇట్లా 1 by 1 అన్నీ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏంటి ఫస్ట్ ప్యాకేజ్ java.long. ఇవి దేంతో డీల్ చేస్తాయి, ఇట్ డీల్స్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్, స్ట్రింగ్, థ్రెడ్స్, ఎక్సెప్షన్స్. వీటికి సంబంధించిన అన్ని డెఫినిషన్స్ java.long లైబ్రరీలో ఉంటాయి. సో దాంతోపాటు java.utility. సో java.utility అని అంటే యూటిలిటీ చూడండి, ఇది వెక్టార్స్కి, హ్యాష్ టేబుల్స్ ఇలాంటి వాటికి. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. సో ఇదిగోండి ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించినటువంటి డేటాతో డీల్, అంటే అలాంటి వాటిని సపోర్ట్ చేసే లైబ్రరీ. దాంతోపాటు మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్కి సంబంధించి అని అంటే GUIs ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన విండోస్, బటన్స్, లిస్ట్స్, మెనూస్, సో డ్రాప్ మెనూ ఇలా ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి java.aw వస్తుంది. సో java.net. సో java.net అంటే ఇది వచ్చేసి నెట్వర్కింగ్కి సంబంధించి, లైక్ ఒక 2 కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా, సో ఇంటర్నెట్ సర్వర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా వాటికి సంబంధించిన అన్ని లైబ్రరీ డెఫినేషన్స్ java.netలో ఉంటాయి. అలాగే java.applet. సో ఇది ఎందుకు అంటే యాప్లెట్స్ని క్రియేట్ చేయడం కోసం ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. సో ఇది ఒక సింపుల్ ఓవర్వ్యూ ఆఫ్ జావా ఫ్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్, దాన్ని ఇన్బిల్ట్ ప్యాకేజెస్ అంటారు. సో ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ని ఎలా డిఫైన్ చేస్తాం, సో ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేస్తాం. సో ప్యాకేజ్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ చూడండి, ప్యాకేజ్ ఇస్ ద కీవర్డ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్. అందుకని ఇక్కడ మనం ఒకటి చూసారనుకోండి, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ప్యాకేజ్ ఇస్ ద కీవర్డ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ వచ్చి స్టూడెంట్స్ ప్యాక్. సో స్టూడెంట్స్ ప్యాక్ అనే పెట్టేశాము. దెన్ ఈ ప్యాకేజ్ని రెడీ చేసిన తర్వాత యూ హ్యావ్ టు డిక్లేర్ యాజ్ యూజువల్ క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఇక్కడ వచ్చి స్టూడెంట్ అని పెట్టుకున్నాను నేను. అదే సింటాక్స్ కదా క్లాస్ని క్రియేట్ చేయడానికి, కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, హౌ టు క్రియేట్ ఏ ప్యాకేజ్. ఇది కూడా అడిషన్కి సంబంధించిన దానిపైన నేను చేస్తాను. సో ఇక్కడ చూడండి ప్యాకేజ్ పేరు ఏం పెట్టాము, సో ప్యాకేజ్ స్పేస్ ప్యాక్. సో ప్యాక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ప్యాకేజ్. సో మనము ఒక క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది వచ్చి పబ్లిక్ యాక్సెసర్. సో ఇక్కడ పబ్లిక్ స్పేస్ క్లాస్ నేమ్ అడిషన్. సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ నేను చూసినట్లయితే మీరు వేరియబుల్స్ని నేను ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తున్నాను కాబట్టి దే కెన్ బి యాక్సెసిబుల్ విత్ ఇన్ దిస్. ఈ వేరియబుల్స్ ఈ ఫంక్షన్ లోపల యాక్సెస్ అవుతాయి. అందుకే ప్రైవేట్ స్పేస్ ఏ టైప్ డేటా ఇది AA, B ఇలా చేసేసాం. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాయాలి ఈ A,Bని ప్రాసెస్ చేయడం కోసం. సో దీన్ని యాక్సెస్ చేయడానికి దిస్ అనేటువంటి కమాండ్ని యూస్ చేసుకుంటాం. సో పబ్లిక్ స్పేస్ అడిషన్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ $A,B. సో ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్, this.A ఈక్వల్ టు A, this.B ఈక్వల్ టు B. సో ఇది అసైన్మెంట్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ AA BBలోకి ఎక్కడి నుంచో వేరియబుల్స్ వస్తాయి. హూ కెన్ సప్లై ఇట్ అది చూద్దాం. సో ఆ వచ్చిన వాటికి ఇలా అసైన్ చేసుకుంటాం.
ఇప్పుడు దాంతోపాటు యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఈ వేరియబుల్ని ఉపయోగించుకొని పబ్లిక్ స్పేస్ వైడ్ సమ్ ఆఫ్ ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేటువంటిది అవుట్పుట్ ఫంక్షన్. ఇక్కడ స్ట్రింగ్ అంటే సమ్ ఈక్వల్స్ టు ఏ వేరియబుల్స్ ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్ సమ్ అవ్వాలి. ఇక్కడ ప్లస్ అని పెట్టాను, దీన్ని కన్కాటినేషన్ ఆపరేషన్ అంటారు. సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే సమ్ పక్కన ఏ ప్లస్ బి అయి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేయాలని అనుకోండి, ఇది ఒక ప్యాకేజ్ని రెడీ చేసేటువంటి పద్ధతి. ఇక్కడ చూడండి ఎలా రన్ చేస్తావు. కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ -d పక్కన ఏమిటి జావా అడిషన్ డాట్ జావా. ఇక్కడ చూడండి క్లాస్ నేము ఫైల్ నేమ్ సేవ్ అయ్యేటువంటిది రెండు ఒకటే ఉంటుంది, అందుకనే అడిషన్ డాట్ జావా పెట్టాను. ఇక్కడ -d tells the compiler to create separate subdirectory and place .class file. సో డాట్ క్లాస్ ఫైల్ ద్వారానే ఇవన్నీ యాక్సెస్ అవుతాయి కాబట్టి ఒక సపరేట్ సబ్ డైరెక్టరీని క్రియేట్ చేసి దాంట్లో ప్లేస్ చేస్తుంది. ఏవి దీనికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఫైల్స్ అన్ని. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, హౌ టు యూజ్ అడిషన్ డాట్ క్లాస్ అంటే దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు. ఇది ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసేది. అందుకని ఇక్కడ నేను క్లాస్ క్రియేట్ చేశాను చూడండి, క్లాస్ స్పేస్ యూజ్ ప్యాక్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాం. మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి, పబ్లిక్ స్పేస్ స్టాటిక్ స్పేస్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ ఏ ప్యాకేజ్ని మనం కాల్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాం, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇది వచ్చి ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఇక్కడ చూడండి ప్యాక్ డాట్ అడిషన్, ఇది నేమ్, ఇదేంటి ప్యాక్ డాట్ అడిషన్. ప్యాక్ అంటే ఇదిగో ఈ ప్యాకేజ్కి సంబంధించిన దాన్ని యాక్సెస్ అవుతుంది డాట్ అడిషన్. సో అడిషన్ ఫైల్కి సంబంధించింది. స్పేస్ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓబీజీ పెట్టుకున్నాము. స్పేస్ న్యూ ఇస్ ద కీవర్డ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ స్పేస్ ప్యాక్ డాట్ అడిషన్, ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది, ఆఫ్ 10,20.5. సో ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వగానే ఏమవుతుంది, ఈ అడిషన్ దాంట్లో ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలోకి డబుల్ ఏలో 10, ఇది 20.5 వస్తుంది. 20.5 ఇక్కడ అడిషన్ అయిన తర్వాత సో ఈ సమ్ ఫంక్షన్ ఉంది కదా, దీంట్లోకి వచ్చి సమ్ అయ్యి మనకు డిస్ప్లే అవుతుంది. సో అంటే అప్పుడు 30.5 వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఇది ఒక టైప్ అనమాట. దీంతో పాటు మనము ఇదేంటి డైరెక్ట్గా ప్యాక్ని కాల్ చేసుకున్నాం. అలా కాకుండా ఇంపోర్ట్ అని చెప్పేసేటువంటి ఒక ఫంక్షన్తో కూడా మనం చేయొచ్చు. అది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ స్పేస్ ప్యాక్ డాట్ అడిషన్, ఇది నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్, ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ యాజ్ యూజువల్ క్లాస్ని డిక్లేర్ చేయాలి. క్లాస్ని డిక్లేర్ చేసినప్పుడు ఏమైంది, యూజ్ స్పేస్ ప్యాక్, ఇక్కడ చూడండి మెయిన్ మెథడ్ ఇది క్రియేట్ చేసాం, కర్లీ పబ్లిక్ స్పేస్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ అడిషన్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ స్పేస్ న్యూ అడిషన్ ఆఫ్ 10,20.5. సో ఇప్పుడు దీన్ని డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఇన్ అసోసియేషన్ విత్ ఫంక్షన్. సో అది డిస్ప్లే చేయడానికి ఓబీజీ డాట్ సమ్ ఆఫ్ అని చెప్పి ఓపెన్ బ్రేసెస్తో రాసాను. అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ సమ్ అనేటువంటి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ ఏ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్. అలా కాకుండా ఇంపోర్టింగ్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ ఇంటూ ప్రోగ్రామ్, నెక్స్ట్ టాపిక్. దీంట్లో 2 types of accessing classes stored in packages, or a fully qualified class name using import statement. ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అని అంటే ఏంటి అని అంటే, మనము డైరెక్ట్గా వేరియబుల్ అసైన్మెంట్కి ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు ఫంక్షన్. అందుకని ఇక్కడ చూడండి మనము ఒక డబుల్ అనేటువంటిది డేటా టైప్ డిక్లరేషను, వై అనేటువంటి వేరియబుల్, దానికి దేన్ని మనము డైరెక్ట్ కాల్ చేస్తాం చూడండి, java.long.math.square-root-of-x అంటే ఈ ఫంక్షన్ డైరెక్ట్గా కూడా కాల్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మనము ఏం చేయొచ్చు అంటే ఆ లైబ్రరీ మొత్తాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు. అది కింద దాంట్లో చూపిస్తుంది చూడండి, యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే సెకండ్ దానికి ఎగ్జాంపుల్. ఇంపోర్ట్ ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ ఒక టైప్ ఆఫ్ డిక్లరేషన్, ఇంపోర్ట్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ని బట్టే కదా ప్యాకేజ్ రెండు యాక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఇంపోర్ట్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ డాట్ పెట్టి స్టార్ పెట్టి సెమికోలన్ పెట్టాలి. ఇది అనదర్ కైండ్ ఆఫ్ డిక్లరేషన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇంపోర్ట్ ఎందుకు చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ ఆ ఫంక్షన్స్ని రాయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్యాకేజ్. ఇక్కడ ఇంపోర్ట్ java.awt.font. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిక్లరేషన్.
ఆర్ ఇంపోర్ట్ java.awt ఇక్కడ డాట్ పెట్టి స్టార్ పెట్టి ఫాలోడ్ బై. సో ఇదేం చేస్తుంది చూడండి, ఇంపోర్ట్స్ ఆల్ క్లాసెస్ ఆఫ్ awt ప్యాకేజ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో ఇదేంటి యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ని కానీ ఇట్లా మనం దేన్నైనా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్యాకేజెస్ని. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాత్ అండ్ క్లాస్ పాత్. సో అసలు ఏంటి పాత్, క్లాస్ పాత్? సో పాత్ అనేటువంటిది మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి, అంటే ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది. సో ఇదేంటంటే మీ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న జావాకి సంబంధించింది. ఇక్కడ చూడండి, పాత్ ఈజ్ ఏ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనే దానికి సంబంధించింది, ఇది మనం సెటప్ చేస్తాం. క్లాస్ పాత్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో an environment variable that tells Java compiler where to look for class files to import. అంటే ఒక ప్రోగ్రామ్ రెడీ చేసేటప్పుడు సపోర్టింగ్ ఫైల్స్ కావాలి, క్లాస్ ఫైల్స్. ఆ క్లాస్ ఫైల్స్ని ఎక్కడున్నాయో చూపిస్తుంది. జనరల్లీ క్లాస్ పాత్ ఈజ్ నాట్ సెట్ టు డైరెక్టరీ ఆర్ జార్. సో ఆ క్లాస్ పాత్ని మనము డైరెక్టరీకి కానీ జావా ఆర్క్యూ ఫైల్స్ కానీ మనం సబ్రూట్ చేయాలి, అంటే మనం ఇవ్వాలి లొకేషన్. అంటే ల్యాబ్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం ఇచ్చేవాళ్ళం కదా పాత్. దాంతోపాటు ఇట్ ఈస్ యూజ్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్ టు ఫైండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. సో పాత్ లాంటి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ బై అప్లికేషన్ క్లాస్ లోడర్ టు లొకేట్ డాట్ క్లాస్ ఫైల్స్. డాట్ క్లాస్ ఫైల్స్ అనేది ఫోల్డర్లో ఉంటాయి, ఆ ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, యు ఆర్ రిక్వైర్డ్ టు ఇంక్లూడ్ ద డైరెక్టరీ విచ్ కంటైన్స్ .exe ఫైల్స్. అలాగే ఇక్కడ చూడండి, జార్ ఫైల్స్ని మనము యాక్సెస్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం, అంటే దాంట్లో ఉంటాయి. అలాగే క్లాస్ పాత్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వన్స్ సెట్ దట్ కెనాట్ బి ఓవర్ రిటర్న్. ఒకసారి మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సెట్ చేస్తే మళ్ళీ ఓవర్ రైట్ చేయలేం. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి, క్లాస్ పాత్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ కెన్ బి ఓవర్ రిడన్. కమాండ్ లైన్ ప్రాంప్ట్ దాంట్లో క్లాస్ పాత్ అంటే డాస్ విండో ఉంటుంది కదా, దాంట్లో మనం ఈ కమాండ్స్ జావాస్ కానీ ఇవన్నీ ఉపయోగించుకొని ఆ వేరియబుల్స్ని పాత్ని అన్నిటిని మార్చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాత్ అండ్ క్లాస్ పాత్. సో హౌ టు సెట్ ఏ క్లాస్ పాత్ యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్, అంటే మనము డాస్ విండో ఉంటుంది కదా ప్రోగ్రామ్ చేసేటప్పుడు, అక్కడి నుంచి ఎలా చేస్తాం. సో క్లాస్ పాత్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ టెల్స్ ది జావా కంపైలర్ వేర్ టు లుక్ ఫర్ ద క్లాస్ ఫైల్ టు ఇంపోర్ట్. సో ఈ క్లాస్ ఫైల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము? జనరల్ క్లాస్ పాత్ ఈజ్ సెట్ టు డైరెక్టరీ ఆర్ జార్ ఫైల్స్. సో అంటే మనం డైరెక్టరీ జార్ ఫైల్స్కి సంబంధించినటువంటి వాటిని మనం సెట్ చేస్తాం. ఇక్కడ చూడండి, అది ఎలా వెళ్ళొచ్చు, ఇదిగోండి, క్లాస్ పాత్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ పెట్టి ఆ లొకేషన్ ఇవ్వచ్చు, రెండు వైపులు పర్సంటేజెస్ పెట్టి, లేదా ఇదిగోండి ఈ టైపు డిక్లరేషన్ అయినా చేయొచ్చు, C:\program file/java, ఈ పాత్ అయినా సెట్ చేయొచ్చు. ఓకే, ద ఫాలోయింగ్ కమాండ్ ప్రాంప్ట్ అండ్ ప్రెస్ ఎంటర్. సో ఇవి చేసిన తర్వాత ఎంటర్ చేస్తాము. ఇవన్నీ ఏంటంటే డాస్ కమాండ్స్. ఈ విధంగా మనం ఒక జావా ఫైల్ రన్ చేయాలంటే దానికి సంబంధించిన క్లాస్ పాత్ని ఇలా సెట్ చేస్తాం. ఇది మీరు ల్యాబ్ కొంచెం గుర్తున్నా మీకు గుర్తుంటుంది ఈ కాన్సెప్ట్. అలాగే మనకు యాక్సెస్ కంట్రోల్. సో యాక్సెస్ కంట్రోల్ ఎందుకు చేయాలి, అది ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ 2 లెవెల్స్లో ఉంటుంది, పబ్లిక్, డిఫాల్ట్. సో పబ్లిక్ అనేటువంటిది డిక్లేర్ చేస్తే ఇట్ విల్ యాక్సెస్ ఎనీవేర్. అలాగే యాక్సెసిబుల్ విత్ ది సేమ్ ప్యాకేజ్, అంటే ఏదైతే ప్యాకేజ్ ఉందో దాని లోపలే యాక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యాక్సెస్ మాడిఫైయర్ వర్సెస్ లొకేషన్ మనం ఒక టేబుల్ రాసాం. మీరు ఎగ్జామ్లో కూడా ఇది రాస్తే సరిపోతుంది, అని పెద్ద థియరీ అవసరం లేదు. ఇది యాక్సెస్ కంట్రోల్ గురించి అడిగినప్పుడు ఈ టేబుల్ వేసి ఇది రాసేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, అది కూడా చూడండి, సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ అని అనుకుందాం. అదే క్లాస్ అదే ప్యాకేజ్లో ఉంది. ప్రైవేట్ అయితే ఇట్ కెన్, పబ్లిక్లో కూడా యాక్సెస్ అవుతుంది. నాన్ మాడిఫైడ్ ఆర్ ఫ్రెండ్లీ, ఎస్. ప్రొటెక్టెడా, ఎస్. ప్రైవేట్ ప్రొటెక్టెడ్, ఎస్. సో సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాసెస్ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎస్ వచ్చినాయి. సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్, కానీ ఇక్కడ చూడండి, సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్ అన్నప్పుడు రెండింటి మధ్య వెళ్తుంది. అప్పుడు ఇది ప్రైవేటా? కాదు. పబ్లిక్గా అయితేనే అది యాక్సెసిబుల్ అవుతుంది, అందుకని ప్రైవేట్ కాదు. పబ్లికా? ఎస్. ఇది కూడా ఫ్రెండ్లీనా? ఎస్. ప్రొటెక్టెడా? ఎస్.
ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఎస్, అంటే ఆ సేమ్ ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి ఆ రెండింటి మధ్య పబ్లిక్కే కానీ బయటకైతే కాదనమాట. సో సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్. నాన్ సబ్ క్లాస్ అని అంటే ఆ సబ్ క్లాస్లో ఉండదు కానీ అదే ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి అది ప్రైవేటా కాదు, పబ్లిక్గా యాక్సెసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇది ప్రైవేట్. సో ఈజ్ ఇట్ ప్రొటెక్టెడ్? నో. అలాగే డిఫరెంట్ ప్యాకేజ్ సబ్ క్లాస్. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నప్పుడు అంటే రెండు ప్యాకేజీల మధ్య ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి అది ప్రైవేట్ కిందకి రాదు, పబ్లిక్ అవుతుంది. సో ఫ్రెండ్లీ ఏం కాదు రెండు ప్యాకేజెస్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ ప్రొటెక్టెడ్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంటుంది. డిఫరెంట్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ అంటే సబ్ క్లాస్ కాదు ఇది. అప్పుడు ఏముంటుంది? ప్రైవేట్ నో, పబ్లిక్ ఎస్. సో నాన్ మోడిఫైయర్ ఆర్ ఫ్రెండ్లీ ఆర్ డిఫాల్ట్ నో, అండ్ ప్రొటెక్టెడా నో, ప్రైవేట్ నో. సో డిఫరెంట్ ప్యాకేజెస్ ప్రొటెక్షన్ ఇలాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీరు గమనించినట్లయితే ప్యాకేజ్ని ఏమంటే ఇదిగోండి ప్యాకేజ్ డిక్లరేషన్ ప్యాకేజ్ స్పేస్ P1. సో P1 అనేది ప్యాకేజ్ నేమ్. ఓకే, సో అట్లా ప్యాకేజ్ నేమ్ రాసినప్పుడు పబ్లిక్ తర్వాత క్లాస్ని డిక్లేర్ చేయాలి, పబ్లిక్ స్పేస్ క్లాస్ స్పేస్ ప్రొటెక్షన్. అలా చేసిన తర్వాత మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంటీజర్ n వాల్యూని డిక్లేర్ చేసాం. ఇక్కడ చూడండి ప్రైవేట్గా ఒకటి డిక్లేర్ చేస్తాం, ప్రొటెక్టెడ్ పబ్లిక్ కొన్ని. సో ఇక్కడ పబ్లిక్ స్పేస్ ప్రొటెక్షన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఇదంతా విత్ ఇన్ ద ఫంక్షన్లో ఉంది. ఇక్కడ దీన్ని సేమ్ ప్యాకేజ్ని మనం కాల్ చేస్తాం. ఇక్కడ చూడండి ప్యాకేజ్ స్పేస్ P1ని కాల్ చేసుకున్నాం. క్లాస్ స్పేస్ డిరైవ్డ్ అంటే దాని నుంచి తీసుకుంటాం ఏది ముందున్న ప్యాకేజ్ ఎక్స్టెన్స్ ప్రొటెక్షన్. సో అప్పుడు ఏమవుతాం కర్లీ బ్రేసెస్ ఓపెన్, డిరైవ్డ్ అనే దాన్ని పెట్టాము. సో కర్లీ బ్రేసెస్ మళ్ళీ ఓపెన్ చేస్తాం. అప్పుడు ఏదో system.out.println system.out. ఇక్కడ ఏదైనా డిరైవ్డ్ కన్స్ట్రక్టర్ని డిస్ప్లే చేయాలి. అలాగే n వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. సో అంటే క్లాసెస్ మాత్రమే. system.out.println ఇక్కడ చూడండి n_pry ప్లస్ n_private అంటే ఇక్కడ ఉన్నటువన్నిటిని మనము ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇలా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇదేమో సబ్ క్లాస్, అదే సబ్ క్లాస్ ఉంది అంటే ఈ మెయిన్ ప్యాకేజ్ నుంచి దీన్ని డిరైవ్ చేసుకున్న తర్వాత దీన్ని డిస్ప్లే చేయాలనుకోండి. ఈ ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసాం ఇక్కడ ఆ ఫంక్షన్ డిస్ప్లే చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. ఇక్కడ చూడండి క్లాసు సేమ్ ప్యాకేజ్, చూడండి ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, క్లాసు సేమ్ ప్యాకేజ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ ఏంటి, ప్రొటెక్షన్ స్పేస్ P = న్యూ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ అనేటువంటి పేరుతోనే మనము ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్రొటెక్షన్ అనే పేరు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి system.out.println సేమ్ ప్యాకేజ్ కన్స్ట్రక్టర్ system.out.println చూడండి P అనేటువంటిది ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, అదే కదా ప్రింట్ చేయడానికి. అలాగే ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫంక్షన్. ఈ 3ని 1 by 1 నేను ప్రింట్ చేస్తుంటాను. సో దిస్ ఈజ్ హౌ ఏ ప్యాకేజ్ కెన్ వర్క్ అనమాట. ఇక్కడ మనం ఏమైపోయింది, ఇది మనం డైరెక్ట్గా రాయిపోయే ఫంక్షన్. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ మనం రాస్తాము. ఇక్కడ ఇది ఏదైతే ప్యాకేజ్ ఇది ఉందో ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకదానికి యాక్సెస్ ఇవ్వడం ఇలా. నెక్స్ట్ ప్యాకేజెస్ ఇన్ జావా. మీరు ఏం చేయాలనంటే ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి చూడండి, యాప్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో AWT, అలాగే IO, ఇవన్నీ మనం ఒకసారి చదివితే మీరు ఈజీగా రాసేసేయచ్చు. చూడండి AWT ఉంది, IO ప్యాకేజెస్ లాంగ్ దీంట్లో, అండ్ మ్యాథ్స్, నెట్వర్క్, RMI, సో రిమోట్ మెథడ్స్, ఇన్వొకేషన్, సెక్యూరిటీకి సంబంధించినవి, SQL, టెక్స్ట్, టైమ్, యూటిలిటీ. సో ఇన్ని ఫంక్షనాలిటీస్ని ఏవైతే నేను ఇక్కడ చెప్పానో ఆ ఫంక్షనాలిటీస్ అన్నిటిని సపోర్ట్ చేయడానికి అవసరమైనటువంటి ప్యాకేజెస్ ఇవంతా. ఈ ప్యాకేజెస్ అంటే మిమ్మల్ని ప్యాకేజెస్ని జావా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇవన్నీ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ఎన్యూమరేషన్. సో ఎన్యూమరేషన్ అని అంటే ఏంటి? సో ఎన్యూమరేషన్ అని అంటే ఎన్యూమరేషన్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్డ్ కాన్స్టెంట్స్. అంటే మనం ఆల్రెడీ ఒక పర్టికులర్ నేమ్స్తో మనం కాన్స్టెంట్గా పెట్టేసి ఉంటాం ప్రీ డిఫైన్గా. సో ఆ ప్రీ డిఫైన్ కీవర్డ్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఎన్యూమరేషన్ ఈజ్ క్రియేటెడ్ బై యూజింగ్ ద కీవర్డ్ కాల్డ్ ఎనమ్. ఈ ఎనమ్తో మనం క్రియేట్ చేయొచ్చు. ఆల్ ఎన్యూమరేషన్స్ ఆటోమేటిక్లీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది ఎనమ్. ఎనమ్ నుంచి ఇన్హెరిట్ అంటే మరి అది తీసుకుంటుంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్లాస్ స్పేస్ ఎనమ్ స్పేస్ చూడు ఈ ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ థింగ్, ఎక్స్టెండ్స్ ఎనమ్ ఈ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, హియర్ ఈ స్టాండ్స్ ఫర్ ఎన్యూమరేషన్ టైప్ అండ్ ఎనమ్ హ్యాస్ నో పబ్లిక్ కన్స్ట్రక్టర్. పబ్లిక్ కన్స్ట్రక్టర్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము లాంగ్ డాట్ జావా డాట్ లాంగ్ డాట్ ఎనమ్ డాట్ టు స్ట్రింగ్ అనే మెథడ్ని ఉపయోగించుకొని ఇక్కడ చూడండి, ఈ లాంగ్వేజెస్ అనేటువంటివి నేమ్డ్ కాన్స్టెంట్స్, వీటిని మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, ఆ యాక్సెస్ ఎలా చూస్తాం, ఎనమ్ స్పేస్ లాంగ్వేజ్ ఆఫ్ అని చెప్పి సి జావా పిహెచ్పి అని పెట్టాం. ఇక్కడ చూడండి, క్లాస్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి క్లాస్ డిక్లరేషన్, క్లాస్ లోపలే కదా మనం కోడ్ అంతా పెట్టేది. అందుకని నేను చేస్తున్నాను చూడండి, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ రాశాను. ఇక్కడ ప్రతి చూడండి లాంగ్వేజ్ డాట్ సి డాట్ టు స్ట్రింగ్, ఇవన్నీ స్ట్రింగ్ కాన్సెప్ట్స్. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఈ మూడింటిని ప్రింట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ ఇన్ సి, ప్రోగ్రామింగ్ ఇన్ జావా, ప్రోగ్రామింగ్ ఇన్ పిహెచ్పి. సో ఇది అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్గా మనం వాటిని క్రియేట్ చేసి వాటిని ప్రింట్ చేసేయచ్చు. అంటే దోస్ ఆర్ యాక్ట్స్ యాజ్ జస్ట్ లైక్ ఏ కాన్స్టెంట్స్. అలా కాన్స్టెంట్గా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేయగలుగుతున్నాం. ఎనమ్ స్పేస్ లాంగ్వేజ్ ఆఫ్ సి జావా పిహెచ్పి. సో ఈ మూడు స్ట్రింగ్స్ కాన్స్టెంట్స్ లాగా చేసేసాం మనం. ఓకే, దెన్ సో ఇంతటితో ఇది అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చినట్లయితే క్లాస్ మ్యాథ్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. వాట్ ఇట్ మీన్ బై క్లాస్ మ్యాథ్స్? సో క్లాస్ మ్యాథ్స్ అంటే ఏంటి? మ్యాథ్ క్లాస్ కంటైన్స్ ఆల్ ఫ్లోటింగ్ పాయింట్ ఫంక్షన్స్. ఫ్లోటింగ్ పాయింట్ ఫంక్షన్స్ అని అంటే డెసిమల్ నంబర్స్ తర్వాత. సో అంటే డెసిమల్ నంబర్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ, ట్రిగనామెట్రీ. సో ఈ ట్రిగనామెట్రిక్ వాల్యూస్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాము, ఒక కాన్స్టెంట్స్నో స్ట్రింగ్స్ గురించో వీటికి సంబంధించిన లైబ్రరీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అట్లాగే మ్యాథమెటిక్స్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏవేవి? ఉదాహరణకు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగనామెట్రీకి సంబంధించిన వాల్యూస్ని మీరు జనరేట్ చేయాలనుకోండి, ఏమేమి ఉన్నాయి, ఇవి చాలా ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ ఇవి రాస్తే చాలు. మ్యాథ్ డాట్ సైన్, మ్యాథ్ డాట్ కాస్ట్, ట్యాన్, ఈ మ్యాథ్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది ప్యాకేజీకి సంబంధించింది, ప్యాకేజ్ డాట్ ఎస్ఐఎన్, ఇవన్నీ ఉంటాయి. సో మనకు అవసరమైన దాన్ని బట్టి ఆ ఫంక్షన్ రాస్తుంటాం. ఇప్పుడు అలాగే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కూడా అంటే ట్రిగనామెట్రీ రౌండింగ్ ఫంక్షన్స్ అంటే ఒక పర్టికులర్ వాల్యూకి మనం అప్రాక్సిమేట్ చేస్తాం. సో అబ్సల్యూట్ వాల్యూ. సో అదనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ డబల్, లాగ్ వాల్యూస్, ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్. సో వాటికి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్. అంటే మిమ్మల్ని మ్యాథ్ క్లాస్ గురించి అడిగితే ఈ టేబుల్స్ వేసి రాయాలి. అలాగే రౌండింగ్ ఫంక్షన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9.01 ఇలా ఉన్నప్పుడు ఇట్ అప్రాక్సిమేట్స్ సమ్ అబ్సల్యూట్ వాల్యూ. సో అందుకని ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ రౌండింగ్ ఆపరేషన్స్ దే ఆర్ షోన్ ఇన్ టేబుల్. సో ఈ టేబుల్లో ఏమేమి ఉన్నాయి ఇదిగోండి, ఏబిఎస్, లాంగ్, ఫ్లోట్, డబుల్ అన్నిటిలోనూ అబ్సల్యూట్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 3 టాపిక్స్ ఆ టేబుల్స్ వేస్తే సరిపోతుంది. దానికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా రాసాము ఇక్కడ మనం. యాజ్ యూజువల్ మనం క్లాస్ చూడండి, పబ్లిక్ స్పేస్ క్లాస్ ఇస్ ద కీవర్డ్, ఇది క్లాస్ నేమ్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు కోడ్ అంతా ఎక్కడ పెడతావు, మెయిన్ ఫంక్షన్లో పెడతావు. అందుకని పబ్లిక్ స్పేస్ స్టాటిక్ స్పేస్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ డబల్ x ఈక్వల్స్ టు 28, y ఈక్వల్స్ టు 4 ఇలా పెట్టాము కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ x అండ్ y ఈజ్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ x, y ఇలా పెట్టేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ వాల్యూ, పవర్ వాల్యూ,
ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, ఈ మూడింటిని ప్రింట్ చేయడానికి ఇది ప్రోగ్రామ్ రాసాం. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఇంపోర్ట్ ద థింగ్స్. ఓకే, అండ్ దీంతో పాటు వ్రాపర్ క్లాసెస్ అంటారు. వ్రాపర్ క్లాస్ అని అంటే ఏంటి? సో వ్రాపర్ క్లాస్ అని అంటే వ్రాపర్ క్లాసెస్ ప్రొవైడ్స్ ఏ వే టు యూజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఒక ఆబ్జెక్ట్గా వాడచ్చు. అంటే మనం సింగిల్ డిక్లరేషన్ చేసి వదిలేసే వాళ్ళం కదా, అలా కాకుండా ఇక్కడ టేబుల్ బిలో చూడండి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ వ్రాపర్ క్లాస్. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్లో బైట్ అని అంటే ఇక్కడ క్యాపిటల్ BYT, ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. షార్ట్ SHORT, ఇక్కడ ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్, క్యారెక్టర్, వ్రాపర్ క్లాసెస్. ప్రిమిటివ్ డేటా టైప్స్ వ్రాపర్ క్లాసెస్కి సంబంధించినటువంటి సింపుల్. సో ఇవి వ్రాపర్ క్లాస్ యొక్క కీవర్డ్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి క్యారెక్టర్ అనేది పెద్దగా రాస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా వాడడం వల్ల ఏమవుతుందనంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇట్స్ ఎ వెల్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ విచ్ కెన్ ఎగ్జిక్యూట్ పర్టికులర్ టాస్క్, అది ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, దెన్ వ్రాపర్ క్లాస్ ఏమవుతుంది? It's wrapper class provides a way to use primitive data types as a objects. దానికి సంబంధించి చిన్న ప్రోగ్రామ్ రాసాం. ఇక్కడ చూడండి మామూలుగా అయితే ఇక్కడ ఈ వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ లాగా వాడతామని చెప్పాం, అందుకని ఇంటీజర్, చూడండి క్యారెక్టర్, డబల్, ఇవన్నీ వచ్చేసి వ్రాపర్ క్లాస్ కీవర్డ్స్. దెన్ వాటిలన్నింటినీ మనం ప్రింట్ చేసాం డైరెక్ట్గా. అంటే ఇలా ప్రింట్ చేసినప్పుడు ఇవన్నీ అవుట్పుట్స్ వస్తాయి. ఇలా వస్తున్నాయి కాబట్టి మనం అనుకున్నట్టు వ్రాపర్ క్లాస్ థింగ్స్ పనిచేస్తున్నాయి అని అర్థం. మామూలుగా ఇంటూ మళ్ళీ నేమ్ అవన్నీ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని డైరెక్ట్గా వాడకుండా ఇలా వాడేసుకోవచ్చు. సో ఇక్కడ ఏముంది క్యారెక్టర్ కీవర్డ్, ఇక్కడ మై క్యార్ అనేటువంటి నేమ్ ఆఫ్ ద వేరియబుల్, మై డబుల్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్, మై ఇంట్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ వ్రాపర్ క్లాస్కి. అలాగే ఆటో బాక్సింగ్, ఆటో అన్బాక్సింగ్ అని అంటే ఏంటి? ఇది ఏమవుతుంది అంటే మనము చూడండి ఆటోమేటిక్ అడాప్షన్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంటూ ఇట్స్ కరస్పాండింగ్ వ్రాపర్ క్లాస్. అంటే ఏమవుతుంది, ప్రిమిటివ్ డేటా టైప్ని ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్గా మార్చేస్తుంది. అంటే కదా వ్రాపర్ క్లాస్ అని అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఆబ్జెక్ట్స్గా రిప్రజెంట్ చేయడం. అలా ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఆబ్జెక్ట్స్గా మార్చేస్తే వ్రాపర్ టైప్గా మారిస్తే ఆ ప్రాసెస్ని ఏమంటారు? అన్బాక్సింగ్ అంటారు. రివర్సింగ్ ప్రాసెస్ని బాక్సింగ్, రివర్స్ ప్రాసెస్నేమో అన్బాక్సింగ్ అంటారు. సో ఇక్కడ వాట్ ఈస్ ది యూజ్? ఇక్కడ చూడండి యూజింగ్ ఫీచర్ ప్రోగ్రామర్స్ డు నాట్ రిక్వైర్ టు కన్వర్ట్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వ్రాపర్స్ మాన్యువల్లీ, హెన్స్ ద కోడింగ్ ఈజ్ నీడెడ్. సో మనం ఏమవుతుంది మళ్ళీ దాన్ని అంటే ఒకదాని నుంచి ఒక దాంట్లోకి మార్చడానికి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ చూడండి auto boxing is the process which primitive data types automatically encapsulated into the equivalent wrapper class whenever the object of type is needed. There is no need to construct an object explicitly. మళ్ళీ ఆబ్జెక్ట్గా అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసి మెథడ్ రాసి దానిలో నుంచి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం దాని ఆబ్జెక్ట్గా వాడేసుకోవచ్చు. ఓకే, auto unboxing is the process of value of boxed object is automatically extracted from the type wrapper when the program requires its value. ఇది ఆటో బాక్సింగ్, ఆటో అన్బాక్సింగ్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం. ఇక్కడ చూడండి పబ్లిక్ స్పేస్ క్లాస్ స్పేస్ మెయిన్ అనేటువంటిది క్లాస్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్ రాసాము, కర్లీ బ్రేసెస్ ఇప్పుడులాగా ఓపెన్ చేస్తాం. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్, ఇంటీజర్ స్పేస్, ఇది IOB అని ఒక పేరు పెట్టుకున్నాం, 60, IOB2. సో అప్పుడు ఏమవుతుంది, మనము ప్రిమిటివ్ టైప్ని చూడండి ఇది వచ్చేసి క్యాపిటల్ I ఉంది కదా, ఇది వ్రాపర్ క్లాస్లోకి మార్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆటో అన్బాక్సింగ్ చేయాలి. సో IOBని ఐకి అసైన్ చేశాను, డైరెక్ట్ ఇంట్ అని రాసాను, నార్మల్ ఇంట్, అన్బాక్సింగ్ అయిపోయింది. సో కాబట్టి ఈ రెండింటిని ప్రింట్ చేస్తే రెండింటికి సేమ్ వాల్యూ రావాలి. system.out.println IOB పెట్టాను, IOB2 పెట్టాను. సో పెట్టినప్పుడు ఏమవుతుంది, రెండింటికి ఇది చూడండి, ఇది ఫార్ములా IOB2 ఈక్వల్స్ టు IOB ప్లస్ IOB/3 చేస్తే సేమ్ అదే వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి రెండు ఆటో బాక్సింగ్, ఆటో అన్బాక్సింగ్ రెండు ఫంక్షన్స్ని ఈ ప్రోగ్రాంలో నేను ఎస్టాబ్లిష్ చేశాను.
అలాగే జావా యూటిలిటీ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. జావా యూటిలిటీ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్లో ఇది ఎందుకు వాడతామనంటే ఇట్ జనరేట్స్ ది షూడో ర్యాండమ్ నంబర్స్, డేట్స్, టైమ్, observe events, manipulate set of bits, token strings, formatted data. ఇట్లన్నిటిని మనం హ్యాండిల్ చేసేటువంటి లైబ్రరీస్ అన్నీ వీటిలో ఉంటాయి. సో ర్యాండమ్ నెంబర్స్ జనరేషన్ కొన్నిసార్లు అవసరం అవుతాయి. ఫాల్స్ నెంబర్స్ని జనరేట్ చేసి కొన్ని శాంపుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించిన ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని నేమ్ చేశాను. సో ఈ ఫంక్షన్స్ రాయాలి. జావా డాట్ యూటిలిటీ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయాలి. స్కానర్ కానీ ఇవంతా. ఇక్కడ స్కానర్ క్లాస్ గురించి మాట్లాడదాం. స్కానర్ క్లాస్ అంటే ఏముంటుంది? సో ఇది యూజర్ ఇన్పుట్స్ని తీసుకుంటుంది. ఉదాహరణకి ఎంటర్ 10 నెంబర్స్, ఎంటర్ సమ్ వాల్యూ, అలా మనల్ని స్క్రీన్ పైన అడగాలనుకోండి. వాటికి అలా అడగాలంటే యూ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ ప్యాకేజ్, స్కానర్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిలిటీస్ డాట్ స్కానర్. ఇదేం చేస్తుంది? ఇన్పుట్ని అడుగుతుంది. ఇక్కడ చూడండి, క్లాస్ స్పేస్ మై క్లాస్ ఆఫ్ అని ఉంది. ఇదేంటి మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం. స్కానర్ స్పేస్ మై ఆబ్జెక్ట్ ఈక్వల్స్ న్యూ ఆఫ్ స్కానర్ ఆఫ్ మై సిస్టమ్ డాట్ ఇన్. ఇదేమవుతుంది? ఇది క్రియేట్ అవ్వగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయినప్పుడు ఎంటర్ ది యూజర్ నేమ్ అంటాం. అలాగే చూడండి, నెక్స్ట్ ఎంటర్ యూజర్ నేమ్ అన్నప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం అండ్ అవుట్పుట్ని ఇలా ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మై ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ లైన్. ఓకే, సో ఆ నెక్స్ట్ లైన్లో ఇది ప్రింట్ అవుతుంది, యూజర్ నేమ్ది ప్రింట్ చేసేస్తాం. సో అది అవుట్పుట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఇన్పుట్ని తీసుకొని ఆ ఇన్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇట్ యాక్సెప్ట్స్ స్కానర్ క్లాస్ ఎందుకనంటే ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేయడం కోసం. మనం ఇంతవరకు అంతా మనమే ఇన్పుట్ని డైరెక్ట్గా టైప్ చేస్తుంటాం ప్రోగ్రాంలో, కానీ మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇన్పుట్స్ ఇవ్వచ్చు దీనికి. అలాగే ఫార్మాటర్ క్లాస్ అని అంటాం. సో ఫార్మాటర్ క్లాస్ ఎందుకు, ఫార్మాట్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఇట్ కెన్ హెల్ప్ యూ టు డిస్ప్లే నంబర్స్, స్ట్రింగ్స్, టైమ్, డేట్ ఇన్ వర్చువల్లీ ఎనీ ఫార్మాట్ యూ లైక్. సో మనకి ఏ ఫార్మాట్లకు కావాలన్నా అది ఉపయోగపడుతుంది. సో ఫార్మాట్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ ఇస్ అ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్ కదా. సో హౌ యూ కెన్ ఇనిషియేట్ ది కన్స్ట్రక్టర్స్, ఇవన్నీ కాన్సెప్ట్ మీరు ముందుగానే చూస్తుంటారు. ఇక్కడ బిఫోర్ యూ కెన్ యూజ్ ఫార్మాట్ టు ఫార్మాట్ అవుట్పుట్ యూ మస్ట్ క్రియేట్ ఏ ఫార్మాటర్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఏమవుతుంది? ఫార్మాటర్ వర్క్స్ బై కన్వర్టింగ్ బైనరీ ఫార్మ్ ఆఫ్ డేటా యూజ్డ్ బై ది ప్రోగ్రామ్ ఇంటూ ఫార్మాటెడ్ టెక్స్ట్. సో మనం దీంట్లో ఏం చేయొచ్చు? చాలా టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. అందుకని ఏమవుతుందంటే ఫార్మాటర్ ఇది ఒక టైప్ ఆఫ్ డిక్లరేషన్, అందర్ టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఇక్కడ లొకేషన్స్ అవన్నీ తెలుసుకోవాలన్నప్పుడు, సో ఇట్లా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేటప్పుడు వెరైటీ ఆఫ్ డిక్లరేషన్స్ మనకు ఈ ఫార్మాట్ అలాగే అవుట్పుట్ స్ట్రీమ్కి సంబంధించినప్పుడు ఇవన్నీ ఏమవుతాయంటే ఫార్మాటర్ క్లాస్ డిక్లరేషన్స్ అన్నమాట, సింటాక్సెస్. సో ఇలా మనం ఈ ఫార్మాటర్ క్లాస్ హెల్ప్ చేస్తుంది. అంటే మనం వైడ్ వెరైటీ ఆఫ్ వేస్లో మనం డేటా రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి, డిస్ప్లే చేయాలి కాబట్టి అందుకని. అలాగే నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ క్లాస్. ఈ ర్యాండమ్ క్లాస్ జనరేటర్ ఏం చేస్తుందంటే ర్యాండమ్ నెంబర్స్ని మనం పెట్టినటువంటి లిమిట్ మధ్య ప్రింట్ చేస్తుంది. సో ఇవన్నీ సూడో నంబర్స్. సూడో అంటే ఫాల్స్, అవేం రియల్ టైము కాదు. అందుకని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, చూడండి దే ఆర్ సింప్లీ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ సీక్వెన్సెస్. ఇక్కడ ఈ ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయడానికి ఉన్న ఫంక్షన్స్ ర్యాండమ్ ఆఫ్ లాంగ్ సీడ్ అని చెప్పి పెట్టుకున్నాం. సో ఇక్కడ చూడండి, జావా డాట్ యూటిలిటీస్ని అనే ఇంపోర్ట్ చేసుకున్నాం ప్యాకేజ్ని. ఇది వచ్చి ఫ్రీ డిఫైన్ ప్యాకేజు, ఇన్బిల్ట్ ప్యాకేజు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని క్రియేట్ చేసాం అంటే మెయిన్ మెథడ్ని, తర్వాత ఆబ్జెక్ట్ని ర్యాండమ్ అనే పేరుతో క్రియేట్ చేస్తున్నాం. ర్యాండమ్ స్పేస్ న్యూ ర్యాండమ్ ఆఫ్ అని, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్. ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్తో నెక్స్ట్ ఇంట్ అనేటువంటిది ఇట్స్ ఎ ఫంక్షన్ టు జనరేట్ ఏ ర్యాండమ్ వేరియబుల్స్. ఇది ఇక్కడ మీకు ప్రింట్ చేస్తుంది ర్యాండమ్ వేరియబుల్స్ని. ఇది ర్యాండమ్ క్లాస్కి సంబంధించి. అలాగే టైం ప్యాకేజ్. సో మనం ఏంటంటే టైమ్స్తో డీల్ చేయాల్సినటువంటి అవసరం కొన్నిసార్లు ఉంటుంది. ఆ టైమ్స్తో డీల్ చేసేటప్పుడు మనం ఏమేమి ఉన్నాయి, క్లాస్ చూడండి, కొన్ని ఫంక్షన్స్ ప్యాకేజ్ ప్రొవైడ్ సపోర్ట్స్ ది డేట్ అండ్ టైమ్
features from the program developers. It comprises of class and present the date or time concept, include instance, duration, time zones, periods, everything. Okay, so it will support చేసేటువంటిది ఫంక్షన్ క్లాస్, డ్యూరేషన్, ఇన్స్టెంట్, లోకల్ డేట్, లోకల్ డేట్ అండ్ టైం, లోకల్ టైం, మంత్ అండ్ డేట్, ఇవన్నీ మనకు కావాలన్నమాట. సో ఇట్లన్నిటి సపోర్ట్ చేసే ఫంక్షన్స్. దాంతో క్లాస్ ఇన్స్టెంట్ అంటే ఏంటి, దీని లోపల క్లాస్ ఇన్స్టెంట్ అని అంటే ఏమవుతుంది అంటే న్యూ టైం ఫ్రేమ్వర్క్ ఇన్ జావా. సో దీంట్లో ఏం చేయొచ్చు అంటే మనము కొన్ని స్పెషలైజ్డ్ అన్నమాట ఇవి. సమ్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్టెంట్ క్లాసెస్ ఆర్ లిస్టెడ్ బిలో. అంటే ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు డెవలప్ చేశారు. దిస్ క్లాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెకండ్స్ కౌంటెడ్ ఫ్రమ్ ది మిడ్ నైట్ ఆఫ్ జనవరి అండ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎపాక్. ఇక్కడ చూడండి, ఈజ్ ఆఫ్టర్ అంటే కంపేర్ టు టైమ్ ఇన్స్టెన్సెస్, instant dot now, instant dot is after, instant dot now, dot minus hours 1 ఒక hour, is before plus hours. ఓకే, అలాగే ప్లస్ యాడ్స్ టైమ్ టు ఇన్స్టెంట్, అప్పుడున్న దానికి టైం యాడ్ అవుతుంది. సబ్ట్రాక్ట్ మైనస్ యూటిలిటీ. సో రిటర్న్ హౌ మచ్ టైమ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ టైమ్ ఇన్స్టెన్సెస్, అది యూటిల్. ఓకే, అంటిల్, సారీ, ఇవన్నీ వచ్చి క్లాస్ ఇన్స్టెన్సెస్. అలా కాకుండా మనము దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా రాసాం చూడండి. ఇది వచ్చేసి దానికి సంబంధించిన ఇన్స్టెంట్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం java.time.instant క్లాస్. అది చేసుకున్న తర్వాత పబ్లిక్ స్పేస్ క్లాస్ demo1, పబ్లిక్ స్పేస్ స్టాటిక్ స్పేస్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో అలాగే ఇక్కడ ఇది ఇన్స్టెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చూడండి. ఇన్స్టెంట్ స్పేస్ ఇన్స్టెంట్ ఈక్వల్స్ ఇన్స్టెంట్ ఆఫ్ నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇన్స్టెంట్ని ప్రింట్ చేసాం. అప్పుడు ఎంత ఉంది, ఇదిగో ఇంత టైం ఉంది ఆ టైంలో. సో ఇది అప్పుడు ఉన్నటువంటి ఇన్స్టెంట్ టైం, ఎగ్జాక్ట్ టైం ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేస్తుంది. అలాగే ఫార్మాటింగ్ ఫర్ డేట్ అండ్ టైం. సో ఇక్కడ చూడండి, డిస్ప్లే కరెంట్ డేట్, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అది కరెంట్ డేట్ని ఏమవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ చూడండి, లోకల్ డేట్ స్పేస్ క్లాస్ ఇంపోర్ట్, దీన్నంతా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ రాసాను చూడండి, ఇంపోర్ట్ java.time.local date. సో దానికి సంబంధించి క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ నవ్ అనేటువంటిది ఫంక్షన్, ఇక్కడ చూడండి ఈ మై ఆబ్జెక్ట్లోకి కరెంట్ డేట్ని తీసుకున్నాం, దాన్ని ప్రింట్ చేసాను. ఇక్కడ కరెంట్ డేట్ వచ్చేస్తుంది. అలాగే కరెంట్ టైంని డిస్ప్లే చేయాలంటే దానికి సంబంధించి ఇదిగోండి ఇంపోర్ట్ ఫంక్షన్, ఇది ఇంపోర్ట్ స్పేస్ java.time.local time. దానికి ఇక్కడ క్లాస్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, లోకల్ టైమ్ స్పేస్ మై ఆబ్జెక్ట్ ఈక్వల్ టు లోకల్ టైమ్ డాట్ నవ్ అనేది ఉంటుంది అప్పుడున్న టైంని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఈ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలి, అందుకని ఇక్కడ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసాం. అలాగే కరెంట్ డేట్ అండ్ టైం రెండింటిని మనం చేయాలని అనుకుంటే ఇక్కడ చూడండి దానికి సంబంధించిన లైబ్రరీ ఇది. సో ఇంపోర్ట్ స్పేస్ java.time.local date time. సో దానికి సంబంధించి మళ్ళీ మెయిన్ ఫంక్షన్ రాసినాం, అదే క్లాస్ని డిక్లేర్ చేసినాం, మెయిన్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము, నవ్ అనే ఫంక్షన్తో ఈ ఆబ్జెక్ట్ని మళ్ళీ ప్రింట్ చేసినాం. ఇదేంటి, డిస్ప్లే కరెంట్ డేట్ అండ్ టైంకి సంబంధించి. అలాగే టెంపరల్ అడ్జస్టర్ క్లాస్ అని ఒకటి ఉంది. దీస్ మెథడ్స్ ఆఫ్ దీస్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ టు డిటర్మిన్ ది థింగ్స్ సచ్ యాజ్ ఏ, చూడండి ఇది ఫస్ట్ డే ఆఫ్ ద మంత్, లాస్ట్ డేట్ ఆఫ్ ద ఇయర్, ఇలాంటివి రాయాలన్నమాట. కాబట్టి అలాంటి ఫంక్షన్స్ని సపోర్ట్ చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అంటే అవన్నీ టెంపరల్ క్యారెక్టరిస్టిక్స్. అందుకని ఇక్కడ చూడండి, ఫస్ట్ డే ఆఫ్ ద మంత్, లాస్ట్ డే ఆఫ్ ద మంత్, ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్, ఇవన్నీ దానికి సపోర్టింగ్ ఫంక్షన్స్. సో వీటిలన్నిటిని టెంపరల్ అడ్జస్టర్ క్లాసెస్ అంటారు. దానికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను, ఇది మీరు కొంచెం చూడండి. వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నిటిని చూడండి. ఇంపోర్ట్ స్పేస్ java.time డే ఆఫ్ వీక్, java.time లోకల్ డేట్, java.time టెంపరల్ క్యారెక్టర్ డాట్ టెంపరల్ అడ్జస్టర్. ఇక్కడతో ఇంపోర్ట్ ఫంక్షన్స్ అంటే ఏవేవైతే లైబ్రరీ ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసాం, మెయిన్ ఫంక్షన్స్. సో ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాం చూడండి, ఇవన్నీ మనం 1 by 1 మనకి ఏవేవి కావాలో అన్ని ఫంక్షన్స్ని నౌ. సో నెక్స్ట్ డేట్ విత్, నెక్స్ట్ ఇక్కడ చూడండి లోకల్ డేట్ విత్
అని చెప్పేసి 1 by 1 మంత్ని ఇంకో ఫస్ట్ డే ఆఫ్ ద మంత్, లాస్ట్ డే ఆఫ్ ద మంత్, చూడండి టెంపర్ అడ్జస్టర్, డే ఆఫ్ ద వీక్ డాట్ మండే, ఇలా అన్ని ఫంక్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. అప్పుడు ఉన్నటువంటి డేట్స్ ప్రకారం అది కరెక్ట్. సో ఇవి చిన్న ఫంక్షన్స్. తర్వాత మనకు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ ఈజ్ ఏ అబ్నార్మబుల్ కండిషన్ దట్ అరైజెస్ ఇన్ ఏ కోడ్ సీక్వెన్స్ అట్ రన్ టైమ్. మనం ఒక ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు అక్కరయ్యేటువంటి అబ్నార్మబుల్ కండిషనే ఎక్సెప్షన్. ఇన్ అనదర్ వర్డ్స్, ఎక్సెప్షన్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్. అండ్ వాట్ ఈస్ ద యూజ్? ఇక్కడ చూడండి, కంప్యూటర్ లాంగ్వేజెస్లో దట్ డు నాట్ సపోర్ట్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. ఎర్రర్స్ మస్ట్ బి చెక్డ్ అండ్ హ్యాండిల్ మాన్యువల్లీ. కానీ జావాలో ఏంటంటే మనము వీటిని హ్యాండిల్ చేయొచ్చు, మనం మాన్యువల్గా కంటే ఆటోమైజ్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఎర్రర్ వర్సెస్ ఎక్సెప్షన్? ఎర్రర్ ఇండికేట్స్ సీరియస్ ప్రాబ్లమ్ దట్ రీజనబుల్ అప్లికేషన్ షుడ్ నాట్ ట్రై టు క్యాచ్. అలాగంటే ఎక్సెప్షన్ ఇంక్లూడ్స్ కండిషన్ దట్ రీజనబుల్ అప్లికేషన్ మై ట్రై టు క్యాచ్. అంటే వీటిని యాక్సెప్ట్ మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏం చేస్తామనంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే జావా ఎక్సెప్షన్, ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్. జావా ఎక్సెప్షన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ దట్ డిస్క్రైబ్స్ ఎన్ ఎక్సెప్షనల్ కండిషన్ దట్ హ్యాస్ అక్కర్ ఇన్ ఏ పీస్ ఆఫ్ కోడ్. ఒక కోడ్లో అక్కరైనటువంటి వాటిని డీల్ చేయొచ్చు. సో వెన్ ద ఎక్సెప్షనల్ కండిషన్ అరైజెస్, an object representing that exception is created and thrown into the method that caused error. సో ఆ మెథడ్ని ఎక్కడైతే అక్కరైందో దాంట్లోకి పంపించేస్తుంది. అంటే ఎర్రర్ అక్కరైనప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఎక్కడికైతే పంపించాలో అక్కడ పంపిస్తుంది. సో దట్ మెథడ్ మే బీ చూస్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఎక్కడైతే దీన్ని హ్యాండిల్ చేయగలమో దాంట్లోకి ఆ ప్రాబ్లమ్ని పంపిస్తారు. సో ఇట్ కెన్ టేక్ కేర్ అనమాట. ఈదర్ వే అట్ ద సమ్ పాయింట్ ఎక్సెప్షన్ కాట్ అండ్ ప్రాసెస్డ్. అలాగే ఎక్సెప్షన్స్ ఆర్ జనరేటెడ్ బై జావా రన్ టైమ్ సిస్టమ్ దట్ కెన్ బి మాన్యువల్లీ. అంటే రన్ టైమ్ సిస్టమ్తో జనరేట్ అయ్యేటువంటి ఎర్రర్స్ని యూ కెన్ డీల్ విత్ మాన్యువల్లీ. అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ మేనేజ్డ్ వై 5 keywords. ఏది? ట్రై, క్యాచ్, త్రో, థ్రోస్, ఫైనలీ. సో ప్రోగ్రామ్ స్టేట్మెంట్ దట్ యూ వాంట్ టు మానిటర్ ఫర్ ఎక్సెప్షన్స్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్ ద ట్రై బ్లాక్. సో అంటే మనం ఏమవుతుంది, ఏ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ని అయితే నువ్వు మానిటర్ చేయాలనుకుంటున్నావో వాటిని ట్రై బ్లాక్లో పెట్టాలి. అలా కాకుండా ఇఫ్ ఎక్సెప్షన్ అక్కర్ విత్ ఇన్ ద ట్రై బ్లాక్ ఇట్ ఈస్ థ్రోన్. అంటే ఆ ట్రై బ్లాక్లోనే ఎక్సెప్షన్ అక్కర్ అయితే అది వేరే బ్లాక్కి ఎక్కడికైతే పంపించాలో హ్యాండిల్ చేయడానికి అక్కడ పంపిస్తుంది. యువర్ కోడ్ కెన్ క్యాచ్ దిస్ ఎక్సెప్షన్ అండ్ హ్యాండిల్ సమ్ రేషనల్ మేనర్. అంటే అది క్యాచ్ చేసుకొనేసి ఆ ఎర్రర్ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని రెక్టిఫై చేస్తుంది. సిస్టమ్ దెన్ జనరేటెడ్ ఎక్సెప్షన్స్ ఆర్ ఆటోమేటిక్లీ థ్రోన్ బై ది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే సిస్టమ్ వల్ల జనరేట్ అయ్యేటువంటి ఎర్రర్స్ అన్ని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ పంపించాలో అక్కడ పంపించి డీల్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మాన్యువల్లీ థ్రోన్ అండ్ ఎక్సెప్షన్ యూజ్ కీవర్డ్ త్రో. అంటే అలా కాకుండా మనం పంపించాలనుకోండి మాన్యువల్గా, అది మనం చేయొచ్చు. దానికి కీవర్డ్ త్రో అనేటువంటి ఉండాలి. ఎనీ ఎక్సెప్షన్ ఈజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద మెథడ్. ఇది ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ ద మెథడ్ దట్ మస్ట్ బి స్పెసిఫైడ్. అంటే మనము విత్ ఇన్ ద ట్రై బ్లాక్లో జరిగితే పర్లేదు, ఒక మెథడ్ని దాటి పంపించాలని అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే త్రోస్ అనేటువంటి క్లాజ్ను ఉపయోగించాలి మెథడ్ అయితే. అలాగా ఉంటే ఇక్కడ చూడండి, ఎనీ కోడ్ దట్ అబ్సల్యూట్లీ మస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ట్రై బ్లాక్ కంప్లీట్స్ ఇట్స్ ఈజ్ పుట్ ఇన్ ఫైనల్లీ కీవర్డ్. ఒకసారి ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందని అనుకోండి, అది ఏ కీవర్డ్ వాడాలంటే ఫైనల్ అనే కీవర్డ్ని ఉపయోగించాలి. దిస్ ఇస్ ద సింపుల్ సింటాక్స్. ఇక్కడ చూడండి, మనం ఏదైతే దాన్ని అయితే హ్యాండిల్ చేయాలో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ట్రై బ్లాక్లో పెట్టాలి. ట్రై కర్లీ బ్రేసెస్ ఓపెన్, దీని లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ టు మానిటర్ ఫర్ ఎర్రర్స్ని మానిటర్ చేయడానికి ఏదైతే ఎర్రర్ మానిటర్ చేయాలో ఆ కోడ్ అంతా దాంట్లో పెడతాం. ఈ క్యాచ్ ఏంటి? క్యాచ్ కీవర్డ్ ఏంటంటే ఇది ఎక్సెప్షనల్ హ్యాండిలర్. అంటే ఇక్కడ అక్కరైనటువంటి ప్రాబ్లమ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. ఇలాంటి క్యాచ్ స్టేట్మెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏమవుతుంది, దీని నుంచి ఈ ఫైనల్ అనే బ్లాక్ పెడుతుంది. ఈ ఫైనల్ బ్లాక్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ట్రై బ్లాక్ ఎండ్స్. ట్రై బ్లాక్ అనేటువంటిది ఎండ్ అయిపోయిన తర్వాత ఫైనల్కి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ టు హ్యాండిల్ ది I mean to say that exceptional handling.
ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డయాగ్రామాటిక్గా మీకు చూపిస్తున్నాను. ఇది వేయండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అడిగినప్పుడు. ఇక్కడ చూడండి, ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ అంటే ఏంటి? ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ కాజెస్ ఎన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ అక్కరైంది. అప్పుడు ఏమవుతుంది? ఇది మనకు ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేసేటువంటి బ్లాక్కి పంపిస్తుంది. ఆ బ్లాక్లో ఉండేటువంటి కీవర్డ్ పేరు క్యాచ్. ఇది ఏం చేస్తుంది? ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ క్యాచెస్ అండ్ హ్యాండిల్స్ ది ఎక్సెప్షన్ థ్రోన్ బై ది ట్రై బ్లాక్. దీన్ని ఏమంటారంటే ఎక్సెప్షనల్ హ్యాండ్లర్ అంటారు. ఇదేంటి? ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేటర్. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేటర్ అనమాట ట్రై బ్లాక్. ఇది సింపుల్ డయాగ్రామ్. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హైరార్కీ ఆఫ్ స్టాండర్డ్ ఎక్సెప్షన్స్. సో ఇక్కడ థ్రోబుల్ అనేటువంటిది హైయెస్ట్ ప్రయారిటీ అండ్ ఎక్సెప్షన్ ఎర్రర్. ఇక్కడ ఎక్సెప్షన్స్ అయితే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ డీల్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ సబ్ క్లాస్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ క్లాస్ కాల్డ్ థ్రోబుల్. ఈ థ్రోబుల్ కింద అన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ థ్రోబుల్ ఇస్ ద టాప్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ క్లాస్ హైరార్కీ. సో హైయెస్ట్ టాప్లో ఎవరు ఉంటారు? థ్రోబుల్. ఈ థ్రోబుల్ కింద ఆల్ ఎక్సెప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ డయాగ్రామ్ వేయాలి ఇది హైరార్కీ ఆఫ్ స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడినప్పుడు. దెన్ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, సేమ్ అక్కడ ఉన్నటువంటి హైరార్కీని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాం. ఇమీడియట్లీ బిలో థ్రోబుల్ దెర్ ఆర్ 2 సబ్ క్లాసెస్ దట్ పార్టీషన్ ది exceptions into 2 distinct branches. One branch is headed by the exception, another branch and this class is used exceptional condition that program should catch such as అంటే వీళ్ళు ఏ హ్యాండిల్ అవుతాయి? డివిజన్ బై జీరో. డివిజన్ బై జీరో అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ కదా. కానీ అలాగే ఇన్వాలిడ్ అరే ఇండెక్సింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్స్. దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సబ్ క్లాస్ కాల్డ్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ని రన్ టైమ్ exceptions అంటారు. Another branch is stopped is error, which defines the exceptions that are not expected to caught under the normal circumstances of the program. అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఆ ఎర్రర్ అక్కరు. ఎక్సెప్షన్స్ ఆఫ్ టైప్ ఎర్రర్ యూజ్డ్ బై ది జావా రన్ టైమ్ టు ఇండికేట్ ఎర్రర్ హ్యావింగ్ ది డు నాట్ రన్ విత్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్. సో అప్పుడు ఏమవుతుంది? స్టాక్ ఓవర్ఫ్లో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ అన్ ఎర్రర్. ఇవి ఎర్రర్స్కి ఎక్సెప్షన్స్కి డిఫరెన్స్. అలాగే జావా ఇన్బిల్ట్ ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఏమంటారు? చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. వాట్ ఇట్ మీన్ బై చెక్డ్ ఎక్సెప్షన్స్? ఇక్కడ చూడండి, ఆల్ ఎక్సెప్షన్స్ అదర్ దాన్ ది రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఆర్ నోన్ యాజ్ చెక్డ్ ఎక్సెప్షన్స్. రన్ టైమ్ ఎక్సెప్షన్స్ కాకుండా మిగతావన్నీ కూడా చెక్డ్ ఎక్సెప్షన్స్. సచ్ యాజ్ కంపైలర్ చెక్స్ ది డ్యూరింగ్ కంపైలెన్స్ టు సీ ది వెదర్ ద ప్రోగ్రామ్ హ్యాండిల్స్ దెమ్ ఆర్ నాట్. If the exceptions are not handled or declared in the program, you will get the compile error. Say for example, SQL exceptions, IO exceptions, class not found exceptions. These are the examples of checked exceptions. ఆ checked exceptions కి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాం. ఇది రాయాల్సి వస్తుంది. సో అన్చెక్డ్ అని అంటే, సో రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్ known as అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఈ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్కి ఉదాహరణ ఏంటి? ఇక్కడ చూడండి, అరిథమెటిక్ ఎక్సెప్షన్స్, నల్ పాయింట్ ఎక్సెప్షన్స్, అరే ఇండెక్సింగ్ తప్పుగా చేస్తే లేదా మనం అనుకున్నటువంటి బౌండరీస్లో లేకపోతే ఇవన్నీ వచ్చేసి ఏమవుతాయంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కిందకు వస్తాయి. ఇక్కడ వీటికి సంబంధించి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ ఫంక్షన్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇది రాయాల్సి వస్తుంది. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ నథింగ్ బట్ ది రన్ టైమ్ ఎక్సెప్షన్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. క్లాస్ నేమ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. మెయిన్ వైడ్ స్పేస్ ఆఫ్ సబ్ రొటీన్. ఇక్కడ చూడండి, ఇంట్ స్పేస్ d ఈక్వల్స్ టు 0 అండ్ ఇంట్ స్పేస్ a ఈక్వల్స్ టు 10/d అని రాసినాం. కానీ 10/0 కాబట్టి ఇప్పుడు ఎర్రర్ అక్కర్ అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి, ఈ ఎర్రర్ అక్కర్ అయింది కాబట్టి ఇది అరిథమెటిక్ ఎక్సెప్షన్ అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేయాలి. ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేసే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రై బ్లాక్. సో ట్రై బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వేర్ ఎక్సెప్షన్ కెన్ అక్కర్ అండ్ ఆబ్జెక్ట్. ట్రై బ్లాక్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ది క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ ఉంటుంది విచ్ హ్యాండిల్స్ ది ఎక్సెప్షన్ దట్ అక్కర్ ఇన్ అసోసియేట్ విత్ ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ మస్ట్ బి ఫాలోడ్ బై ది ఇలా సింటాక్స్ ఉంటుంది. ట్రై కర్లీ బ్రేసెస్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ క్లోజ్డ్. ఇక్కడ ఎక్సెప్షన్ ట్రై క్యాచ్ బ్లాక్ రెండు ఒకదానికొకటి ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఇలాంటి అరిథమెటిక్ ఎక్సెప్షన్స్ ఏదైతే మనం ఎక్సెప్షన్ క్రియేషన్ అవుతుందని చెప్పానో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను చూడండి. క్లాస్ స్పేస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది?
మనము ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ స్పేస్ స్టాటిక్ స్పేస్ వైడ్ మెయిన్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ ఇంట్ డి కమా ఏ. ఇక్కడ చూడండి ట్రై బ్లాక్లో ఈ కోడ్ని పెట్టాను. ట్రై బ్లాక్లో పెట్టడం వల్ల ఇక్కడ ఎర్రర్ అక్కర్ అయితే ఇట్ విల్ సెండ్ టు ద పర్టికులర్ ఎర్రర్ హ్యాండిల్ చేసే బ్లాక్ పెట్టాలి. ఎర్రని హ్యాండిల్ చేసే బ్లాక్ ఎవరు? క్యాచ్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ స్పేస్ ఈ. ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. క్యాచ్లోకి వచ్చేసి సిస్టమ్ డాట్ డివిజన్ బై 0 అనే దానికి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుంది, లాస్ట్లో ఇది పెడుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, దిస్ ప్రోగ్రామ్ జనరేట్స్ ద అవుట్పుట్ ఫాలోయింగ్ డివిజన్ బై 0 ఆఫ్టర్ క్యాచ్ స్టేట్మెంట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఎర్రర్ అక్కర్ అవుతుంది. ఎందుకు ఎర్రర్ అక్కర్ అవ్వాలి? 42 డివైడెడ్ బై 0 అనేటువంటి సాధ్యపడదు కాబట్టి ఆ ఎర్రర్ని ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ ట్రై అండ్ ఇట్స్ క్యాచ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఏ యూనిట్. ద స్కోప్ ఆఫ్ ద క్యాచ్ క్లాస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు దోస్ స్టేట్మెంట్స్ and catch statement cannot catch an exception thrown by another try statement. ఇక్కడ చూడండి, try and catch statements from a unit. The scope of catch class is restricted to those statements only immediately preceding try. Catch statement cannot catch an exception thrown by another try statement. అంటే ఈ క్యాచ్ అనేటువంటిది ఇమీడియట్గా ఏదైతే ఫస్ట్ ట్రై తర్వాత ఇమీడియట్ క్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది, కానీ ఇంకొక ట్రై బ్లాక్ ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని హ్యాండిల్ చేయలేదు అంటుంది. సో ట్రై స్టేట్మెంట్ దట్ ప్రొటెక్టెడ్ బై ట్రై దట్ మస్ట్ సరౌండెడ్ బై ది కర్లీ బ్రేసెస్. సో కర్లీ బ్రేసెస్ మధ్య ఉన్న దాంట్లో ప్రొటెక్ట్ అవుతుంది. వీ కెనాట్ యూజ్ ట్రై ఆన్ ఏ సింగిల్ స్టేట్మెంట్లో యూజ్ చేయలేం. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అలాగే మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడనంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అక్కర్ అవుతుందో ఆ ఎర్రర్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ డయాగ్రామ్ మీరు వేయాలి. ఇక్కడ ట్రై టు ఎగ్జిక్యూట్, ఇక్కడ ట్రై క్యాచ్, ఇది ట్రైకి సంబంధించింది. అప్రోప్రియేట్ క్యాచ్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఎక్సెప్షన్ అక్కర్ అయితే ఫైండ్ అప్రోప్రియేట్ క్యాచ్ బ్లాక్ టు ఎగ్జిక్యూట్. అంటే మనం డిఫరెంట్ క్యాచ్ బ్లాక్స్ని డిఫైన్ చేస్తాం. ఇది వీటిలో ఈ స్టెప్ తర్వాత దేనికి వెళ్ళాలనేటువంటిది ఈ బ్లాక్ డిసైడ్ చేస్తుంది. ఫైనల్గా ఈ పర్టికులర్ బ్లాక్కి ఈ బ్లాక్ దేనికి రావాలనేది తెలిసిన తర్వాత ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ అవుట్ ఆఫ్ ది ట్రై క్యాచ్ బ్లాక్ అనమాట. ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మల్టిపుల్ క్యాచ్ క్లాసెస్. అంటే ఒక అక్కర్ అయ్యేటువంటిది ఎర్రర్ అనేటువంటిది ఒక సింగిల్ దానికి సంబంధించింది కాదు, మల్టిపుల్ ఎర్రర్స్ కాదు, ఎక్సెప్షన్స్ను జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. వాటిని హ్యాండిల్ చేసేటువంటి సిస్టమ్ మనకు ఉండాలి. దాంట్లో సంబంధించింది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఇంట్ ఇవ్వండి, ఇది డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసినప్పుడు ఇది అరే డిక్లరేషను, ఇదేమో డివైడెడ్ బై ఆపరేషన్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇక్కడ అక్కరే ఎర్రర్ని బట్టి ఇది క్యాచ్ స్టేట్మెంట్ 1, క్యాచ్ స్టేట్మెంట్ 2. సో ఇక్కడ ఏమవుతుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద బౌండ్ ఎక్సెప్షన్ ఇక్కడ ప్లస్ ఈని చేసాం, ఈని తీసేసుకుంటున్నాం. సో అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ట్రై క్యాచ్ బ్లాక్స్. ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో ఒక ఎర్రర్ అక్కర్ అవుతుంది, దీంట్లో ఒక ఎర్రర్ అక్కర్ అవుతుంది. ఒకదానికి ఒక క్యాచ్ స్టేట్మెంట్ ఇక్కడికి వస్తుంది, ఇంకొక క్యాచ్ స్టేట్మెంట్ ఇక్కడికి వస్తుంది. డివైడెడ్ బై 0 ఇక్కడికి, అరేకి సంబంధించింది ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ అక్కడ 2 ఎక్సెప్షన్స్ అక్కర్ అవుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించిందేమో ఈ బ్లాక్ వస్తుంది, దీనికి సంబంధించిందేమో ఈ బ్లాక్ వచ్చేస్తుంది. అందుకే మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ ఇలా రాయాలి ప్రోగ్రామ్. అలాగే నెస్టెడ్ మీన్స్ ట్రై లోపల ట్రై ఉండడం, అంటే ట్రై బ్లాక్ లోపల ట్రై బ్లాక్. సో ట్రై స్టేట్మెంట్ కెన్ బి నెస్టెడ్. Try statement can be inside a block of another try. So each try statement is entered and content of the exception is pushed onto the stack. If the inner statement does not have any catch handler for the particular exception, the stack is unwounded and next try statement catches the అంటే ఆ నెస్టెడ్లో ఉన్నటువంటి క్యాచ్ స్టేట్మెంట్ లోపల ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేటువంటి థింగ్స్ లేకపోతే నెక్స్ట్ క్యాచ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. That continues until the catch statement succeeded, until all of the nested statements are exhausted. అంటే నెస్టెడ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్టెండ్ అయ్యే వరకు ఈ కాన్సెప్ట్ ఈ ఏదైతే మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉందో అది రన్ అవుతూ ఉంటుంది. నో క్యాచ్ స్టేట్మెంట్ మ్యాచెస్, దెన్ ద జావా రన్ టైమ్ హ్యాండిల్స్ ది ఎక్సెప్షన్.
ఈ క్యాచ్ మనకు ఆ నెస్టెడ్ వాటిల్లో అక్కర్ అయ్యేటప్పుడు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేదానికి ఏ క్యాచ్ స్టేట్మెంట్ లేకపోతే అప్పుడు జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది దీన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ట్రై బ్లాక్ ఇక్కడ వచ్చింది. స్టేట్మెంట్ 1 ఈ ట్రై బ్లాక్ కర్లీ బ్రేసెస్ క్లోజ్ అవ్వకముందే ఇక్కడ ట్రై బ్లాక్ రాశాను. దీంట్లో ఈ ట్రై బ్లాక్ క్రిందే క్యాచ్ స్టేట్మెంట్ రాశాను. దాంట్లో ఇది కూడా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఇది ఇన్నర్ క్యాచ్ బ్లాక్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఈ ట్రైని క్యాచ్ చేసాము. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ క్యాచ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ది ట్రై బ్లాక్ అంటే ఈ ఇన్నర్ ట్రైలో ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ క్యాచ్ స్టేట్మెంట్ రాసినాం. సో కాబట్టి ఫస్ట్ ఇన్నర్ క్యాచ్ బ్లాక్ రన్ అయిన తర్వాత అది కానీ సక్సెస్ అవ్వకపోతే ఈ క్యాచ్ స్టేట్మెంట్లోకి వెళ్ళకపోతే అప్పుడు బయటకు వచ్చి ఈ క్యాచ్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఎక్సెప్షన్ ఎక్కడ అక్కర్ అయింది, ఇక్కడ అక్కర్ అయింది అని అనుకుంటే అప్పుడు దీనికి వచ్చేస్తుంది. అది కేస్ 1. కేస్ 2లో ఏమవుతుంది, ఇన్సైడ్ ఎక్సెప్షన్ అక్కర్ అయింది అనుకున్నాం. ఈ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ యాక్ట్ అయింది. అప్పుడు ఈ క్యాచ్ హ్యాండిల్ చేస్తుంది, అంటే ఇన్సైడ్ ట్రై బ్లాక్లోనే అయిపోతుంది. అలాగా ఇది సెకండ్ కేస్. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ రాసాం చూడండి. క్లాస్ డిక్లేర్ చేసాం, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం, ట్రై బ్లాక్ ఇక్కడ అరేస్ డిక్లేర్ చేసాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఇది డివైడ్ బై 0 ఇక్కడ అరేస్కి సంబంధించి జనరేట్ చేస్తాం. ఇక్కడ అరేస్ ప్రాబ్లం ఒకటి అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ట్రై బ్లాక్ లోపలే ట్రై బ్లాక్ క్రియేట్ చేసిన తర్వాతే ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్రై ఇది, దీంట్లో ఇంకొక ట్రై చేసాం. ఈ ట్రై కింద మళ్ళీ మనం ఏం క్యాచ్ స్టేట్మెంట్స్ రాయలేం. ఇక్కడ ఏం చేసాం, బయట రాసాం క్యాచ్ స్టేట్మెంట్స్. సో కాబట్టి ఇక్కడ అరే బౌండ్స్ కానీ ఇక్కడ అరిథమెటిక్ ఎక్సెప్షన్ కానీ ఇవి రెండు ఉన్నాయి. దీంట్లో ఏమవుతుంది, దీనికి వెంటనే ఫాలోయింగ్లో ఈ ట్రై స్టేట్మెంట్కి ఫాలోయింగ్లో అంటే దీని కింద ఇంకేమి క్యాచ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఎర్రర్ ఇక్కడ అక్కరైనా సో ఇవేమవుతాయి, ఇట్లా రెండిట్లో దేనికి ఒకదానికి వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ నెస్టెడ్ ట్రై బ్లాక్ వర్క్స్. అలాగే త్రో అండ్ త్రోస్ కీవర్డ్. త్రో అండ్ త్రోస్ కీవర్డ్ ఎలా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ జావా త్రోస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లిసిట్లీ త్రో ది సింగిల్ ఎక్సెప్షన్. ఎక్స్ప్లిసిట్లీ అని అంటే బయట నుంచి సింగిల్ ఎక్సెప్షన్ త్రో చేయడం కోసం వాడతాం. సో దీస్ ఆర్ నాట్ అక్కర్ ఇన్సైడ్ దట్. సో వెన్ ద త్రో ఎక్సెప్షన్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ మూవ్స్ ఫ్రమ్ ది ట్రై బ్లాక్ టు క్యాచ్ బ్లాక్. ఇక్కడ చూడండి, ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ని రాసినాం డివైడెడ్ బై 0. ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి. త్రో స్పేస్ న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ట్రైంగ్ టు డివైడెడ్ బై 0. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీన్ డివైడెడ్ బై 0 ఈ ఫంక్షన్ని మనం చేసినాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఇదేం చేస్తుంది, ఎక్సెప్షన్ ఇన్ ద థ్రెడ్ మెయిన్ డాట్ జావా ఎక్సెప్షన్ ట్రైంగ్ టు డివైడ్ బై 0 అట్ మెయిన్ ఇది ఈ ఎక్సెప్షన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇది మనం చూడాల్సిన ఎగ్జాంపుల్. దాంతోపాటు ఇప్పుడు ఈ త్రోస్ అనే కీవర్డ్ ఉందని అనుకుందాం. ఇక్కడ చూడండి, త్రోస్ కీవర్డ్ ఏదంటే యూజ్డ్ టు డిక్లేర్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ దట్ మైట్ అక్కర్ విత్ ఇన్ ద మెథడ్. ఇంతవరకు ఏమో సింగిల్ స్టేట్మెంటు, ఇది విత్ ఇన్ ద మెథడ్ ఉన్నప్పుడు త్రోస్ అనే కీవర్డ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, సేమ్ ప్రోగ్రామ్ java.io అని రిప్రజెంట్ చేసాం, మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసినాము. ఇక్కడ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఫైండ్ ఫైల్ స్పేస్ ఒక ఫైల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం త్రోస్ IO ఎక్సెప్షన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఇక్కడ త్రోస్ కీవర్డ్ అంటే విత్ ఇన్ ద మెథడ్ అక్కర్ అయినప్పుడు. ఇక్కడ చూడండి, ఫైల్ స్పేస్ ఫైల్ న్యూ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ని మనం కావాలంటే లోడ్ చేయాలనుకుంటున్నాం టెక్స్ట్ ఫైల్ని. కానీ ఇక్కడ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ స్పేస్ స్ట్రీమ్ ఈక్వల్స్ న్యూ ఆఫ్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఆ ఇన్పుట్ స్ట్రీమ్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నాం ఆ టెక్స్ట్ ఫైల్ని. ఇది ఒక క్లాస్ని డిక్లేర్ చేసాం. దాంతోపాటు మెయిన్ మెథడ్ని డిక్లేర్ చేసి ట్రైల్ అండి ఫైండ్ ఫైల్ అలా క్యాచ్లోకి IO ఎక్సెప్షన్ స్పేస్ system.out.println ఆఫ్ అని పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, సో ఈ ఇన్పుట్ ఫైల్ ఇక్కడ మనం ఫైనల్గా ఏం చెప్తామంటే ఈ టెక్స్ట్ ఫైల్ ఇన్పుట్గా లేకపోవడం వల్ల ఎర్రర్ అక్కర్ అయిందని చెప్పి మనకు ప్రింట్ అవ్వాలి. అదేం చేస్తాము, ఇగో ఈ మెథడ్లో ఒక మెథడ్ లోపల అక్కరైన ఎర్రర్ని అంటే ఇక్కడ ఎక్కడో ఒక క్లాస్ లోపల ఒక మెథడ్ లోపల అక్కరైంది ఇంకొక మెథడ్లో డీల్ చేస్తాం. అలా చేయడానికి ఉపయోగించేటువంటి కీవర్డే త్రోస్. అలాగే ఫైనల్లీ బ్లాక్. సో ఫైనల్ బ్లాక్ ఏమవుతుందనంటే ఫైనల్ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ నో మ్యాటర్ వెదర్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఆర్ నాట్.
ఎక్సెప్షన్ ఉందా లేదా అనేది తెలియదు. ఫైనల్ బ్లాక్ ఆప్షనల్. ఫర్ ఈచ్ ట్రై బ్లాక్ దేర్ కెన్ బి ఓన్లీ వన్ ఫైనల్ బ్లాక్. సో ద సింటాక్స్ ఆఫ్ ఫైనల్ బ్లాక్ ఈజ్ వన్ ట్రై బ్లాక్ క్రియేట్ చేస్తాం, క్యాచ్, మళ్ళీ ఫైనల్లీ. సో ఇఫ్ ది ఎక్సెప్షన్ అక్కర్ ఫైనల్ బ్లాక్స్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ట్రై క్యాచ్ బ్లాక్. ట్రై క్యాచ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేస్తాం. సో ఇది అక్కడితో టర్మినేట్ అయిపోతుంది ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి. ట్రై క్యాచ్ అయిపోయింది, ఫైనల్గా దిస్ ఈజ్ ఫైనల్ బ్లాక్ అని చెప్పి ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ ఫైనల్లీ అనేటువంటిది దాంతో టర్మినేట్ అయిపోతుంది. దెన్ ప్రతి ట్రై, క్యాచ్, ఫైనల్లీ, త్రో వీటికి సంబంధించిన కొన్ని డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చేసాను. అలాగే రీథ్రోయింగ్ ఎక్సెప్షన్స్. రీథ్రోయింగ్ ఎక్సెప్షన్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్సెప్షన్ని మళ్ళీ మనం హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమ్టైమ్స్ వీ మే నీడ్ టు రీథ్రో ది ఎక్సెప్షన్ ఇన్ జావా if the catch block cannot handle the particular exception it has caught. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రీథ్రో అనేటువంటి ఇక్కడ చూడండి ట్రై క్యాచ్ అట్లా సంబంధించింది ఇక్కడ దాకా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఈ అని వచ్చింది. ఒకవేళ దీన్ని మళ్ళీ నువ్వు హ్యాండిల్ చేయాలనుకోండి, అందుకే త్రో ఈ అని చెప్పి పెడతాం. అప్పుడు ఇక్కడ చూడండి అంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి పబ్లిక్ స్టాటిక్ స్పేస్ వైడ్ మెయిన్ ఆఫ్ ట్రై, ఇక్కడ మెథడ్ పెట్టాము క్యాచ్ నల్ పాయింట్ ఎక్సెప్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్సెప్షన్ కాట్ ఇన్ ద మెయిన్ అని చెప్పి హ్యాండిల్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రీథ్రోయింగ్. కొన్నిసార్లు ట్రై బ్లాక్ హ్యాండిల్ చేయలేకపోతే అలాంటప్పుడు ఈ దీన్ని హ్యాండిల్ చేస్తాం మనం. ఇప్పుడు ఏమవుతుంది, ఈలోకి వచ్చిన తర్వాత ఈ క్యాచ్ స్టేట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్యాచింగ్ సబ్ క్లాస్ ఎక్సెప్షన్స్. సో సబ్ క్లాస్ ఎక్సెప్షన్స్ అని అంటే దేర్ ఆర్ మెనీ రూల్స్ if we talk about the method overriding with exceptional handling. Rules are as follows. ఇక్కడ చూడండి, సూపర్ క్లాస్ మెథడ్ డస్ నాట్ డిక్లేర్ అన్ ఎక్సెప్షన్. సూపర్ క్లాస్ మెథడ్ ఎక్సెప్షన్ లేకపోతే ఇఫ్ సూపర్ క్లాస్ మెథడ్ డస్ నాట్ డిక్లేర్ అన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ ఓవర్రైడింగ్ మెథడ్ కెనాట్ డిక్లేర్ ది చెక్డ్ ఎక్సెప్షన్ బట్ ఇట్ కెన్ డిక్లేర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో అంటే సూపర్ క్లాస్లో మనకు ఎక్సెప్షన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు సూపర్ క్లాసు, సబ్ క్లాసు అంటే పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాస్ అని మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. అలాగే మనం సూపర్ క్లాస్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డిక్లేర్ చేయకపోతే సబ్ క్లాస్లో మనం ఒకవేళ డిక్లేర్ చేయలేకపోతే చెక్డ్ ఎక్సెప్షన్ని అన్చెక్డ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. ఇఫ్ సూపర్ క్లాస్ మెథడ్ డిక్లేర్స్ అన్ ఎక్సెప్షన్, ఇక్కడ చూడండి సూపర్ క్లాస్ మెథడ్ అనే మెథడ్ ఇఫ్ ద సూపర్ క్లాస్ మెథడ్ డిక్లేర్స్ అన్ ఎక్సెప్షన్ అలా డిక్లేర్ చేస్తే సబ్ క్లాస్ ఓవర్రైడింగ్ మెథడ్ కెన్ డిక్లేర్ ద సేమ్ సబ్ క్లాస్ ఎక్సెప్షన్ ఆర్ నో ఎక్సెప్షన్ బట్ కెనాట్ బి డిక్లేర్ ద పేరెంట్ ఎక్సెప్షన్. సో ఇప్పుడు ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి పేరెంట్ క్లాస్ది ఇక్కడ మనము ఇదిగోండి వైడ్ స్పేస్ మెసేజ్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ చూడండి క్లాస్ స్పేస్ ఈ ఫైల్ నేమ్ రాయాలి ఎక్స్టెండ్స్ పేరెంట్, ఇది సబ్ క్లాస్ యొక్క నేమ్. ఇక్కడ వైడ్ స్పేస్ మెసేజ్ ఆఫ్ థ్రోస్ ఐఓ ఎక్సెప్షన్స్. థ్రోస్ అని అంటే థ్రోస్ ఎక్సెప్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ చైల్డ్, పబ్లిక్ స్పేస్ స్టాటిక్ స్పేస్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆక్స్, పేరెంట్ స్పేస్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇది ప్రింట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే ఈ పేరెంట్ క్లాస్లో ఎక్కడ మనం ఎక్సెప్షన్ క్రియేట్ చేయలేదు, ఎక్సెప్షన్ ఎక్కడ ఉంది, సబ్ క్లాస్లో ఉంది. సబ్ క్లాస్లో ఉన్నప్పుడు ఇలా హ్యాండిల్ చేయగలం మనము. సో ఇక్కడ ఓవర్ రైడన్ అవ్వదు కాబట్టి మనము ఎర్రర్ అక్కర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఎందుకు ఓవర్ రైడన్ అవ్వదు, ఎందుకనంటే ఈ పేరెంట్ క్లాస్లో ఇదిగోండి ఇక్కడ ఏదైతే మనం థ్రోస్ ఎక్సెప్షన్కి సంబంధించిన ఫంక్షన్ రాసినామో అది లేదు కాబట్టి వర్కౌట్ అవ్వదు. దట్స్ ఇట్. నెక్స్ట్ థ్రోవబుల్. క్లాస్ థ్రోవబుల్ అని అంటే ఏంటి? క్లాస్ థ్రోవబుల్ ఈజ్ ఏ సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా లాంగ్వేజ్. సో జావా లాంగ్వేజ్లో అన్నిటికీ సంబంధించిన అన్ని క్లాసెస్కి సంబంధించిన సూపర్ క్లాస్ అనమాట. ఇక్కడ చూడండి గెట్ మెసేజ్, గెట్ సప్రెస్డ్, గెట్ స్టాగ్ రేస్, అలాగే ఫిల్ ఇన్ స్టాగ్ ట్రేస్, లోకలైజ్డ్ మెసేజ్, ఇనిషియేట్ క్లాస్, గెట్ కాస్, ప్రింట్ స్టాగ్ ట్రేస్, ఇవన్నీ అన్నమాట. అండ్ దానికి సంబంధించి వాటిని ఉపయోగించుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ రాసేస్తాం.
అది ప్రింట్ స్టాక్ ట్రేస్. ఇది అలాగే ట్రై విత్ రీసోర్సెస్. ట్రై విత్ రీసోర్సెస్ అంటే ఏంటి? ట్రై విత్ రీసోర్స్ స్టేట్మెంట్ ఈజ్, చూడండి ఇక్కడ, ట్రై విత్ రిసోర్స్ స్టేట్మెంట్ ఈజ్ ట్రై స్టేట్మెంట్ దట్ డిక్లేర్స్ one or more resources. The resources is a object that must be closed after finishing the program. సో ఆఫ్టర్ ఫినిషింగ్ అంటే ప్రోగ్రామ్ని ఫినిష్ చేసిన తర్వాత ఆ రిసోర్సెస్ అన్నిటిని మనం క్లోజ్ చేయాలి. ట్రై విత్ రిసోర్స్ స్టేట్మెంట్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ రిసోర్స్ షుడ్ బి క్లోజ్డ్ ఆఫ్టర్ ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, ఇక్కడ చూడండి, ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాము. ఇంపోర్ట్ java.io క్లాస్ స్టార్ట్ చేసాం, మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసాం, స్ట్రింగ్ స్పేస్ లైన్. ఇక్కడ చూడండి, ట్రై ఆఫ్ బఫర్ రీడర్ br ఈక్వల్ ట్రై ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఇది ఇక్కడ బఫర్ రీడర్ br అనేటువంటిది ఆబ్జెక్ట్ క్రియేషన్. వైల్ ఆఫ్ ఈ లైన్ br డాట్ అంటే ఇది నల్ వాల్యూ అయితే system.out.println ఆ లైన్ ప్రింట్ చేయండి. ఎల్స్ క్యాచ్ IO ఎక్స్ప్రెషన్ ఈ. సో ఈ ఎక్సెప్షనల్ని ఈ నుంచి వచ్చేస్తుంది అన్నమాట. system.out.println IO ఎక్సెప్షన్ ఇన్ ట్రై బ్లాక్, దానికి సంబంధించి ఈ ద్వారా ప్రింట్ చేస్తాం గెట్ మెసేజ్ ఆఫ్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫైల్ ఎక్కడి నుంచి వస్తుందో లేదు కాబట్టి ఎక్సెప్షన్ అక్కరైంది కాబట్టి ట్రై బ్లాక్లో ఇదేం ప్రింట్ చేస్తుంది, ఇఫ్ ద test.txt ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ కరెంట్ డైరెక్టరీ, IO ఎక్సెప్షన్ ఇన్ ట్రై బ్లాక్ .txt సిస్టమ్ కెనాట్ ఫైండ్ ది ఫైల్ స్పెసిఫైడ్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. ఇది క్లోజ్ అయిపోతుంది అప్పటితో. సో ట్రై విత్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ లేదు కాబట్టి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ రిసోర్సెస్ అని అంటే ఏంటి, ఇన్పుట్ ఫైల్ లేదు ఇక్కడ. అండ్ కస్టమ్ ఎక్సెప్షన్స్ అని అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ ఎక్సెప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎ కస్టమ్ ఎక్సెప్షన్ ఆర్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. Java custom exceptions are used to customize the exception according to user need. By the help of the custom exceptions, you can have your own exception message అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాము, క్లాస్ స్పేస్ నేమ్ ఆఫ్ ద క్లాస్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్. సో ఇన్వాలిడ్ ఏజ్ ఆఫ్ స్ట్రింగ్, ఇక్కడ సూపర్ ఆఫ్ ఎస్. అలాగే ఇక్కడ చూడండి, క్లాస్ స్పేస్ ఎక్స్టెన్షన్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఇంట్ ఏజ్ థ్రోస్, ఇక్కడ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తాం. ఇది మనం ఓన్గా డిక్లేర్ చేసుకున్న ఎక్సెప్షన్. చూడండి, ఇఫ్ ద ఏజ్ ఈజ్ లెస్ దాన్ త్రో న్యూ వ్యాలిడ్ ఏజ్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఎల్స్ ఏం చేయాలి, వెల్కమ్ టు ఓట్. అండ్ ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ ఏంటి, ఏజ్ అనేటువంటి 18 కొంటే ఇన్వాలిడ్ అనమాట. ఎల్స్ ఓట్ చేయొచ్చు. ఇలాగ మెయిన్ ఫంక్షన్ రాసి ఇక్కడ ట్రై క్యాచ్ స్టేట్మెంట్స్ రాసాను. సో అవుట్పుట్ ఎక్సెప్షన్ అక్కర్ ఇన్వాలిడ్ ఏజ్. ఎందుకనంటే మనం ఇచ్చినటువంటి వ్యాలిడ్, ఇక్కడ చూడండి, వ్యాలిడేట్ ఆఫ్ 13 ఇచ్చినప్పుడు వ్యాలిడేట్ ఫంక్షన్ ఎక్కడుంది, వ్యాలిడేట్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడికి ఏజ్ వచ్చినప్పుడు 13 లెస్ దెన్ 18, ఎస్ ట్రూ అన్నప్పుడు ఓటే లేవు. ఇవి మనం తయారు చేసుకున్నటువంటి ఎక్సెప్షన్స్. అంటే మనం ఫంక్షన్స్ రాసినప్పుడు కూడా ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినటువంటి ఎక్సెప్షన్ కూడా మనం హ్యాండిల్ చేయగలం. దీస్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్ exceptions. This is about the function.